గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్. మరి ఇప్పుడు మనం స్టార్ట్ చేసేసుకుందాం. మన మధ్యలో ఉన్న జాన్సన్ అన్న మనల్ని ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. మహోన్నతుడా, మహాగరుడా, మా యేసయ్య ఉదయకాల సమయాన్ని బట్టి ప్రభావం మీకు వందనైనా తండ్రి. రాత్రి అంతా కాచి కాపాడి మంచి నిద్రించి ప్రభావ మమ్మల్ని సజీవ రకులను పెట్టినందుకు నీకు వందనాలు తెలుస్తాం ప్రభావ. తండ్రి, ఎంతో మంది ఈ దినాన్ని చూడని వారు ఎందరో తండ్రి అయినా మిక్కిలి నీ ప్రేమతో నీ కృపతో మమ్మల్ని కరుణించి ప్రభావ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభావ మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు తండ్రి. గడిచిన 4 నెలలుగా ప్రభావ యేసయ్య ప్రభావ ఈ రీతిగా నీ సన్నిధిలో మేము మోకరించడానికి నీతో సావాసం చేయడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభావ తండ్రి నీకు వందనాలు తెలుస్తాం తండ్రి. అయినా నీకు ఏమిచ్చి రుణం తీర్చలేం ప్రభావ. కేవలం నీ కృప తండ్రి, నా తండ్రి నీ సహాయం లేనిదే ప్రభావ, నీ కృప లేనిదే మేము ఏమీ చేయలేము ప్రభావ. యేసయ్యనైనా ఈ రీతిగా ఈ 4 నెలలు ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ వేకుజానం లేచి ప్రభావ నీతో సహవాసం చేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు తెలుస్తాను తండ్రి. అయినా అదే ప్రభావ నీకు కేవలం నీ కృపను బట్టి ప్రభావ జరుగుతుందని ప్రభావ మేము నమ్ముచున్నాం తండ్రి. యేసయ్య మీకు వందనాలైనా అయ్యా ఈ రోజు ప్రభావ ఈ స్తుతి ఆరాధనలో మీరు ప్రభావ యేసు మీరు ఉండమని నడుచున్నాం నా తండ్రి. అయినా స్తుతి ఆరాధన మొదలుకొని ప్రభావ ఆది ఎంతో నుంచి ప్రభావ యేసే ప్రభావ అన్ని వరకు మీరు తోడు నడిపించండి, సహాయం దయచండి. స్తుతి ఆరాధనలో ప్రభావ అయ్యా నీ అభిషేకంతో నింపి ప్రభావ యేసయ్య మేము స్తుతి ఆరాధన చేస్తుండగా ప్రభావ కేవలం మీ నామానికే ప్రభావ స్తుతి మహిమ కలుగును గాక. యేసయ్య మీరు మీకు వందనాలు తెలుస్తున్న తండ్రి. అయినా మీరు స్వీకరించమని నడుచున్నాం ప్రభావ యేసయ్య మీకు వందనాలు తెలుస్తున్న తండ్రి. అయ్యా ఏమి ఇచ్చి నీ రుణం తీర్చగలం ప్రభావ యేసయ్య. అయ్యా మా స్తుతుల మీద ఆశలు కమ్మని నడుచున్నాం ప్రభావ మీకు వందనాలైనా స్తుతి ఆరాధన చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి. నైనా అయ్యా యేసయ్య ప్రభావ అభిషేకించి ప్రభావనైనా అయ్యా ప్రభావ నీ అభిషేక ప్రభావ పరిశుద్ధాత్మతో నింపమని అభిషేకించమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు తండ్రి. అయినా మేము ఎక్కడెక్కడ ఉన్నా ప్రభావ తండ్రి యేసయ్య ప్రభావ అయ్యా అందరం కలిసి ప్రభావ జూమ్ ద్వారా ప్రభావ నీ సన్నిధిలో అయ్యా ఎక్కడ 2-3 నీ నామాన్ని కూడి ఉంటారు అక్కడ మీరు ఉంటారన్న రీతిగా ప్రభావ మేమందరం ఏకీభవించి నీ సన్నిధిలో ప్రభావ నీ నా ప్రభావ నీ పేరట ప్రభావ ఏకీభిస్తుండగా మా మధ్యలో మీరు రమ్మని ప్రభావ మీరు మాతో ఉండమని ప్రభావ అడుగుతున్నాం, ఆహ్వానిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు సహాయం దయచింది తండ్రి. అయ్యా ప్రభావ అదే ప్రభావ తండ్రి అలాగే తండ్రి రాని వారందరినీ త్వరగా తోడుకునండి యేసయ్య ప్రభావనైనా. అయ్యా ఈ అవకాశాన్ని మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి నీ సన్నిధిలో ప్రభావ నీతో సహవాసం చేసి ప్రభావ మాకు మంచి గొప్ప భాగ్యాన్ని నేను సద్వినియోగం చేసుకున్నకు ప్రభావ సహాయం దయచండి ప్రభావ. మెలకు కలిగి జీవించడానికి సహాయం దయచండి తండ్రి. నీకు వందనాలైనా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. అయ్యా యేసయ్య ప్రభావ ఎవరెవరైతే ప్రభావ ఈ గ్రూప్ లో ప్రేయర్స్ లో యాడ్ అవుతున్నారో ప్రభావ అటెండ్ అవుతున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క ఆత్మీయ జీవితాలను కట్టండి, మా అందరి జీవితాలను మీరు కట్టమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు. అయ్యా దినదినము ప్రభావ నీలో ప్రభావ నీతో ఫలించడానికి సహాయం దయచేయండి తండ్రి. ప్రభావ నీలో ఫలించిన ప్రతి చెట్టును నరికివేసి ప్రభావ అగ్నిలో పారివేస్తాని చెప్పిన వాక్యం సెలవేస్తుంది ప్రభావ. నైనా తండ్రి నైనా నీతో పాటు ప్రభావ నైనా మేము ఫలించడానికి సహాయం దయచండి ప్రభావ. నీ చిత్తానుసారంగా ప్రవర్తించి నీ ప్రభావ నీ పోలికి చొప్పున నీ ప్రభావ నీ స్వారూప్యంలోకి మేము మార్చబడాలని ప్రభావ యేసు మా యొక్క టార్గెట్ ప్రభావ మాకు సహాయం దయచింది తండ్రి. అయ్యా ప్రభావ నిన్ను పోలి మేము నడుచుకొని పోతే ప్రభావ యేస ఎంత వ్యర్థం ప్రభావ తండ్రి. అయినా నీ ప్రభావ నిన్ను పోలి ప్రభావ మేము నడుచుకునేటట్టు సహాయం దయచండి. పరిశుద్ధత కలిగి నీ పరిస్థితులు కనుక మేము కూడా పరిశుద్ధత కలిగి జీవించడానికి సహాయం దయచింది తండ్రి ప్రభావ. నైనా అయ్యా ప్రభావ మా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఇప్పుడు కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను తండ్రి. నైనా ప్రభావ ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైతే ఈ అవసరాల నిమిత్తం ఉన్న ప్రభావనైనా ప్రభావ ఇబ్బందులు పడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారి యొక్క అవసరాలు జ్ఞాపకం చేసుకోమని ప్రభావ మేము అడుగుతున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోదండి, మీరు అవసరాలు తీర్చండి, సహాయం దయచండి తండ్రి. మీకు వందనాలు. ఆత్మీయ జీవితంలో ప్రభావ ఇంకా లోతుగా ప్రభావ మేము ఎదగడానికి నాటబడడానికి సహాయం దయచండి తండ్రి. దినము ఒక నూతన ప్రభావ వాక్యంతో మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు తెలుస్తుంది తండ్రి. వాక్య పరిచయం చేస్తున్న సేవకులు జ్ఞాపకం చేసుకోండి. ఐఏఎస్ వారి నోటికి ప్రభావ మీరే బోరని నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభావ. ఐఏఎస్ సేవకుల నోటి మాటలు మా అందరి ధ్యానాలను దృష్టికి అంగీకారం అవడానికి సహాయం దయచేయండి తండ్రి. వినగలిగే చెవులు గ్రహించగలిగే ప్రభావ హృదయం మాకు దయచేయండి తండ్రి ప్రభావ. వినే వాక్యాన్ని ప్రభావనైనా అయ్యా మీకు గ్రహింపు దయచేయ ప్రభావ సహాయం దయచేయండి ప్రభావ. నూరంతా ఫలింపు మాకు దయచేయం నడుస్తుంది తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. అయినా మీకు వందనాలు. అయ్యా టెక్నికల్ డిస్టర్బెన్స్ అన్నింటినీ మీ స్వాధీనంలో పెట్టుకోండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేస్తున్నందుకే మీకు వందనాలు తెలుస్తాను ప్రభావ. నైనా ఇంకా రాని అందరినీ ప్రభావ మీరే త్వరగా తీసుకొని రమ్మని నడిచిన ప్రభావ. ఆది నుంచి అంతవరకు మీరే సహాయం దయచేసి మీరే మహిమగంత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వెళ్తున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ జాన్సన్ అన్న. మరి ఇప్పుడు మనం కీర్తన చదువుకుందాం. కీర్తనలు 100 కీర్తనలు 100 కీర్తన చదువుకుందాం. షౌట్ విత్ జాయ్ టు ద లార్డ్ ఆల్ ద ఎర్త్, వర్షిప్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్,
Come before him singing with joy. Acknowledge that the Lord is God. He made us and we are his. We are his people, the sheep of his pasture. Enter his gates with thanksgiving. Go into his courts with praise. Give thanks to him and praise his name. For the Lord is good. His unfailing love continues forever, and his faithfulness continues to each generation. తెలుగులో చదువుతాను. సమస్త దేశం చదువునమ్మా. చదవండి, వినిపిస్తుందన్న. ఓకేమ్మా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనం పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం ఇది కాల సమయంలో. మరి యేసుక్రీస్తులో మనకి ఎప్పుడు కూడా విజయమే ఉంటుంది. He never lets us down. He is always a God who stands beside us, who always leads us by catching our hand, by holding us beside. He always stands beside us. మనందరం కలిసి ఇది కాల సమయంలో మన గొప్ప దేవుడు మనం స్తుతించి ఆరాధిద్దాం. విజయము మనదే, జయశీలుడైన యేసునిలో భయమెలేదు, నాకు దిగులెలేదు. సైన్యములకు అధిపతి
తరములకైన కనపరచదగిన క్రీస్తు నామము, నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన కనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము, శత్రు సమూహము పైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. రోగముల నుండి విడిపించును యేసుని నామము, రోగముల నుండి విడిపించును యేసుని నామము. సమస్త బాధల నుండి తొలగించును శక్తి కలిగిన యేసు నామము, సమస్త బాధల నుండి తొలగించును శక్తి కలిగిన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన కనపరచగలిగినది క్రీస్తు నామము. నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన కనపరచదగిన క్రీస్తు నామము. హల్లెలూయా. మరి మన అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుడు చేసిన ఉపకారాలందరినీ కూడా మనం గుర్తు చేసుకొని ఆయన చేసిన మహిమ క్రియలను మరి ఎప్పుడు కూడా మనతో ఉండే దేవుడు ఆయన మనకు మరి ఎందుకు పనికిరాని మనల్ని కొత్త కుమార్తె
చేతిలో స్త్రీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఈ భూమిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే ఈ భూమిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదన్ కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదా నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము. మహోన్నతమైన యేసయ్యానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా యేసయ్య. మరి ఇదే కాల సమయంలో ప్రభానైనా నీ పాదసన్నిధికి చేరి వచ్చిన్నాం ప్రభా యేసయ్య. మరి ఇదిగో దేవానైనా ప్రభానైనా మనం చేసిన స్థుతి అదంతటిని ప్రభా యేసయ్య నీ స్వీకరించమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య. మరి అదే ప్రభా యేసయ్య మరి వాక్యపరిచి చేసిన ప్రభానైనా నీ సేవకుని ప్రభానైనా మీరు అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభానైనా యేసయ్య. ప్రతి ఒక్క హృదయంతో ప్రభానైనా యేసయ్య మీరే మాట్లాడమని అడుగుతాం, తాకమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య. మరి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ప్రభానైనా మీరే సహాయం చేయమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన ఇస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రదీప్ అంకుల్ మీరు టేక్ ఓవర్ చేయండి అంకుల్. డాడీ ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉందంట అంకుల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. చాలా సంతోషం. ఈ ఉదయకాలం we could see new names, కొత్త పేర్లు చూడగలుగుతున్నాము. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ మీకు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. వాక్యానికి మనం వెళ్ళడానికి ముందు దయచేసి ఎవరైనా ఒక్కరు లేక ఇద్దరు 2 లేక 3 నిమిషాల పాటు మీ అనుభవాన్ని మీరు పంచుకోవచ్చును. దేవుడు మీ మనసులో ఉంచిన ప్రత్యక్షత ఏదైనా మీరు పంచుకోవచ్చు. లేక మిమ్మల్ని మీరు ఒకవేళ నూతనంగా వచ్చినట్లయితే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవచ్చు. ఏదైనా ప్రార్థన మనవి గ్రూప్లో పంచుకోవచ్చును. ఈ సందేశం అయిన తర్వాత మనం కొద్ది నిమిషాలు ప్రార్థనలో
సమయాన్ని గడుపుతాము. అందుచేత మీరు ప్రార్థన మనవి అయినప్పటికీ కూడా మీరు దాన్ని పంచుకోవచ్చండి. కొద్ది నిమిషాలు ఎవరైనా ఒకరు రెండు నిమిషాలకు మించకుండా మీరు పరిచయం చేసుకోవాలని నేను కోరుతున్నాను, లేక మీ అనుభవాన్ని పంచుకోవాలని నేను కోరుతున్నాను. అన్న ప్రైస్తలాడు అన్న ప్రదీప్ అన్నయ్య. మా ప్రైస్తలాడు. ప్రేయర్ రిక్వెస్ట్ అన్నా మా అమ్మగారి కోసం. అదే అంటే చాలా ఒక 2 గాయాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి కానన్నా ఇంకా చాలా మట్టుకు తగ్గాలన్నా. రాత్రులు బాగా అంటే నొప్పి అని, ఆ దురద మంట అని ఒక్కొక్కసారి చాలా బాధపడుతున్నారు. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు గ్రూప్ లో, దైవ సేవకులు పరిశుద్ధులందరూ, మరి బాబీ అన్నయ్య, మమ్మీ వాళ్ళు, అబౌట్ పీస్ పిల్లలందరూ కూడా ప్రేర్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా వందనాలన్నా, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అమ్మ ఇంకా తొందరగా రికవరీ అయ్యేటట్లు, తొందరగా బాగా అయ్యేలా మీరు ప్రార్థన చేయండి అన్న. ఎందుకంటే ఒక్కరోజు ఇంజక్షన్ వేయకపోయినా సరే బాగా నొప్పితో బాధపడుతుంది. కొన్ని చోట్ల చాలా పచ్చిగా బ్లడ్ కూడా వచ్చేస్తుంది. ఇది ప్రేయర్ రిక్వెస్ట్ అన్న, అందరికీ ప్రార్థన చేయమని. ఇప్పుడు మనతో ప్రార్థన మనవి పంచుకున్న అమ్మాయి పేరు జీవానంద కుమారి. వారి తల్లి గారు గత కొద్ది రోజుల క్రితం ఫైర్ యాక్సిడెంట్ అయింది. గ్యాస్ స్టవ్ వారి మీద పడి, పెద్ద వయసు 80 సంవత్సరాలు పైబడిన వయసు. పేరు మరియమ్మ గారు. వారి కొరకు మనం దయచేసి మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. ఇంకెవరైనా ఒకరికి సమయం ఉంది వాక్యాన్ని వినడానికి ముందు, ఎవరైనా దేవుడు మీకు అనుగ్రహించిన ఒక సందేశాన్ని కానీ, లేక ఈ సమావేశాల్లో, ఈ సహవాసంలో ఒకవేళ మీరు ఆశీర్వదించబడిన అనుభవం ఏదైనా ఉంటే దాన్ని మీరు పంచుకోవచ్చు. వందనాలండి. నేను మాట్లాడుతున్నాను. ఇంతకుముందు ఒకసారి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడప్పుడు వస్తా ఉన్నాను. ఎక్కువగా వేరే మీటింగ్స్ లో ఉండటం మూలాన కంటిన్యూగా ఉండలేకపోవడం జరుగుతూ ఉంది. అయితే నిన్నటి దినం చక్కని ఒక మెసేజ్ వినటం జరిగింది డానియల్ గురించి. అది చాలా స్ట్రెంగ్త్ అనిపించింది. భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను మాత్రం. తర్వాత చాలా మెరికల్ ఒకటి జరిగింది నిన్న. అందుకు నేను దేవునికి చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. చక్కని ప్రేయర్స్, మార్నింగ్ టైం వర్షిప్, ఇదంతా కూడా చాలా అంటే స్ట్రెంగ్త్ అనిపిస్తా ఉంది. మీటింగ్ లో ఇట్లా అందరూ కలిసి జాయిన్ అవి ప్రేయర్ చేయడం అనేది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ప్రతిరోజు శారదా మేడం గారు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఆల్టర్నేట్ చేస్తారు అనమాట. ఆ టైంలో మేమంతా లేడీస్ గ్యాదర్ అయ్యి దాంట్లో దేవుణ్ణి బాగా స్థుతించి లేడీస్ క్యారెక్టర్స్ గురించి ఎక్కువగా నేర్చుకుంటా ఉంటాం. అయితే నిన్న దినం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను పార్టిసిపేట్ చేసి. ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మేము మినిస్ట్రీలో ఉన్నాం కనుక మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయమని మీ అందరికీ నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. Over to Bobby, brother Bobby. అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ బాబీ. థ్యాంక్ యూ అన్న. మీరు కంటిన్యూ చేస్తారన్న, మీరు కంటిన్యూ చేయండి అన్న. సందేశంలోనికి వెళ్దామండి. వాక్య సందేశంలోనికి వెళ్దాము. మన మధ్య దేవుని వర్తమానాన్ని దినం పంచుకోవడానికి సహోదరులు కృష్ణయ్య అన్న మన మధ్య ఉన్నారు. వారు దేవుని అన్న మీకు వెల్కమ్ చెప్తున్నాము, స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. కృష్ణయ్య అన్న గారికి వందనాలు, స్వాగతాన్ని తెలియజేస్తున్నాము. ఈ దినం మీరు సమయం తీసుకొని మాకు వర్తమానాన్ని అందించడానికి మీరు వచ్చినందుకు మీ ప్రత్యేక తెలియజేస్తున్నాము. డేవిడ్ మాట్లాడుతున్నారా? ఇంట్రడ్యూస్ చేస్తారా? Sure, Anna. I will do. Please. కృష్ణయ్య గారిని పరిచయం చేస్తున్నాను. కృష్ణయ్య గారు నాకు 84 నుంచి తెలుసండి. 84 నుంచి అన్న, తర్వాత అక్క లూయిస్ అక్క, వాళ్ళు సేవకు సమర్పించుకొని
ముందుకు వెళ్తా ఉన్నారు. కృష్ణయ్య గారు ఆయన ఒక హిందూ కుటుంబంలో నుంచి దేవుణ్ణి యేసుక్రీస్తు నమ్ముకోవడం జరిగింది. దాని తర్వాత స్టూడెంట్ మినిస్ట్రీలో, అంటే యుఎస్ఐ అని మీరు చాలా సార్లు వింటా ఉన్నారు ఇప్పటి వరకు. ఆ యుఎస్ఐ అనే మినిస్ట్రీలో, స్టూడెంట్ మినిస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారు. అన్న అక్క స్టాఫ్ వర్కర్గా చాలా సంవత్సరాలు చేశారు. తర్వాత ఏపీ మొత్తం, ఆంధ్రప్రదేశ్ మొత్తం, తెలంగాణ రాష్ట్రాలంతటి కూడా అన్న సెక్రటరీగా చేశారు. దాని తర్వాత నేషనల్ స్టాఫ్ కి మూవ్ అయ్యారు. నేషనల్ స్టాఫ్ లో కూడా మిషన్స్ డిపార్ట్మెంట్ కి అన్న సెక్రటరీగా ఉన్నారు. తర్వాత అలా చాలా సంవత్సరాలు స్టూడెంట్ మినిస్ట్రీ చేసిన తర్వాత అన్న దేవుడి పిలిపినందుకని చాలా మంది పాస్టర్లు, తర్వాత చర్చ్ లో ఉండేటువంటి లేమెన్, అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కానీ వాళ్ళకి సరైనటువంటి ట్రైనింగ్ లేని వాళ్ళందరికీ మంచి ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్న ఒక మినిస్ట్రీని స్టార్ట్ చేశారు. సో ఆ మినిస్ట్రీ ద్వారా ఇప్పటి వరకు దాదాపు నాకు తెలిసినంత మటుకు మోర్ దెన్ 1000 లీడర్స్ ని అన్న ట్రైన్ చేశారు, సిస్టమేటిక్ గా ట్రైన్ చేశారు. అన్న ఒక 40 సబ్జెక్టులు టీచ్ చేస్తారు, 40 సబ్జెక్ట్స్. ఆ సబ్జెక్ట్స్ అన్ని ఏంటంటే చర్చిలో నాయకులుగా ఎలా కొనసాగాలి, చర్చిలో వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా, కుటుంబాలకి, వ్యక్తులకి ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అనే విషయాలని అన్న బోధిస్తూ ఈ యొక్క మినిస్ట్రీని స్టార్ట్ చేశారు. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ అన్న పూణేలో బీడీ చేశారు, తర్వాత ఇంగ్లాండ్ లో కూడా చదువుకున్నారు. అన్న థియాలజీకి సంబంధించిన స్టడీస్ చేశారు. సో అన్న ఇప్పుడు మాకి వాక్యాన్ని అందించే ముందు మన మధ్యలో ఇంకొక అన్న కూడా ఉన్నారు. ఆ అన్నని నేను ఒక 30 years తర్వాత చూడబోతున్నాను. ఆ అన్న పేరు గోమాస్ అన్న. హీ ఈస్ వెరీ యాక్టివ్లీ టేకింగ్ పార్ట్ ఇన్ కృష్ణయానాస్ మినిస్ట్రీ. సో గోమాస్ అన్న ఆల్సో విల్ ఇంట్రడ్యూస్ ద మినిస్ట్రీ, బట్ ఐ డోంట్ నో ఎవరు ముందు చేస్తారో నాకు తెలియదు. సో అన్న మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, కృష్ణయ్య గారు మీకు స్క్రీన్ షేర్ చేయడానికి మీకు యాక్సెస్ ఇస్తారు మీరు, సో యూ కెన్ డూ దట్ ఎనీవేస్. గోమాస్ అన్న, యూ ఆల్సో బీ రెడీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. సో ఓవర్ టు కృష్ణయ్య అండ్ ద టీమ్. Thank you very much, Brother David. I praise God for this wonderful time of fellowship. అందరం కలిసి దేవుని స్తుతిస్తూ, దేవుని వాక్య వెలుగులో ఈ విధంగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి దేవుడు నడిపించిన ఈ యొక్క విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మీ అందరు కూడా వందనాలు చెప్తున్నాను. ఈ సమయంలో నేను వాక్యం చెప్పే ముందుగా ఒక 2 నిమిషాలు బ్రదర్ గోమాస్ గారు టైం తీసుకొని మేము చేసే మినిస్ట్రీ గురించి వారు చెప్తారు. గోమాస్ గారు ఒక పాస్టర్గా, అంతకుముందు యువిఎస్ఐ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్గా చాలా కాలం చేశారు. తర్వాత తను బీడీ ఎంటీ చేసిన తర్వాత పాస్టర్గా కొంతకాలం దాదాపు 10 years చేశారు. ఇప్పుడు తన సొంత మినిస్ట్రీ పెట్టుకొని పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీలో డీన్ ఆఫ్ స్టడీస్గా పనిచేస్తూ టీచింగ్ లైక్ ఇన్వాల్వ్ అవుతారు. వారు ఒక 2 minutes తీసుకొని ఈ మినిస్ట్రీ గురించి చెప్పిన తర్వాత నేను వాక్యం పంచుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్ గోమాస్. ప్రైజ్ లార్డ్ అన్న. ఈ ఉదయకాల సమయంలో నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. గ్లోరీ టు గాడ్. ఈ ఉదయకాల సమయంలో మొదటిసారిగా వర్చువల్ ఫెలోషిప్ పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ సమయంలో నా గురించి బ్రదర్ డేవిడ్ గారు చాలా పరిచయం చేశారు. ఈరోజు వర్తమానం అందించబోతున్నటువంటి కృష్ణయ్య గారి గురించి, వారు ప్రారంభించిన పరిచర్య గురించి నేను వారిచ్చిన సమయంలో నేను క్లుప్తంగా చెప్పి మీకు పరిచయం చేస్తాను. నా పేరు ఆల్రెడీ చెప్పారు, నేను ఏమేమి చేస్తున్నానో కూడా చెప్పారు, కాబట్టి వారికి ధన్యవాదాలు. ఈ సమయంలో కృష్ణయ్య గారు ఇప్పుడు పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్యలో డైరెక్టర్గా, ఫౌండర్గా ఉంటూ
అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశంలో అనేక చోట్ల సంఘాలతో కలిసి సార్వత్రిక సంఘం కొరకు కాపరులను, నాయకులను, విశ్వాసులను, భారం కలిగినటువంటి వ్యక్తులను ప్రభు రాకడ కొరకు ప్రభుతో ఉండటానికి ఈ సేవను ప్రారంభించారు. ఈ పరిచర్య గురించి 4 మాటల్లో వారు ఇచ్చినటువంటి 2-3 నిమిషాల్లో నేను పూర్తి చేస్తాను. పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్యను ప్రారంభించారు. ఈ పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్య గురించి నేను మాట్లాడుతున్నాను. పార్ట్నర్షిప్ అనగా భాగస్వామ్యము. భాగస్వామ్యం అనేది దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. లేఖనములు భాగస్వామ్యం గురించి, దాని ప్రాముఖ్యతను గురించి 66 పుస్తకాలు కూడా వివరిస్తున్నాయి. బైబిల్లో ఉన్నటువంటి నాయకులు కానీ, క్రీస్తు ప్రేరిత సేవలో అనుసరించవలసిన ఆధార పద్ధతిని పార్ట్నర్షిప్ అనవచ్చు. రెండవది, ఒకటి పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యము, దేవుని పనిలో దేవుని బిడ్డలతో కలిసి పనిచేసేటటువంటి ఒక చక్కటి పరిచర్య. రెండవది, ద ఇంపార్టెన్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఇండియా. బైబిల్ ఆధారిత పార్ట్నర్షిప్, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఒకే ప్రయోజనము కొరకు కలిసి పనిచేయటం. ఒకే ప్రయోజనం కొరకు కలిసి పనిచేయటం. ఇది బైబిల్లో త్రిత్వంలో మనం చూస్తూ ఉంటాం. త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి సృష్టిని చేయటంలో, మనిషి నిర్మాణం చేయటంలో, మనిషి పొరపాటు చేసినప్పుడు అతనిని విమోచించే విషయంలో, మనిషి తప్పును ఒప్పుకోకపోతే తీర్పు విషయంలో వీరు ముగ్గురు కూడా ఎలా భాగస్వాములుగా వారి వారి పనులు చేసి ముగించారో, ఈ పరలోక రాజ్య సువార్త కొరకు వారు ఏమేమి ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, సామరస్యముతో, గౌరవము, సమర్పణ కలిగి యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య చేశారో దానిని గురించి వివరించే చక్కటి పరిచర్య ఇది పార్ట్నర్షిప్. దేవునితో కలిసి భాగస్వాములుగా పనిచేయటానికి దేవుడు ఆదామును ఎన్నుకున్నాడు. ఆదాము ఫెయిల్ అయిన తర్వాత దాన్ని పునరుద్ధరించడానికి అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని, మోషేను, దావీదును ఇలా ఆయన కుటుంబాలను ఎన్నుకొని కుటుంబాల ద్వారా దేవుని యొక్క ప్రేమను, దేవునికి ఉన్నటువంటి కరుణను, మనుషుల పట్ల దేవునికున్న వాత్సల్యతను చెప్పడానికి కుటుంబాలను ఏర్పాటు చేసుకొని వారితో భాగస్వామ్యం చేసి అనేక మంది ప్రజలను వారి ద్వారా కుటుంబాలుగా ఆయన పార్ట్నర్షిప్ చేస్తూ వస్తూ ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ప్రజల రక్షణ, ప్రాయశ్చిత్తం కొరకు ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు తగిన కాలములో వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి కొంతమంది శిష్యులను ఆయన యొద్దకు పిలుచుకొని వారితో ఆయన భాగస్వామి చేసి ఆయన తదంతరము ఈ భూమి మీద భూదిగంతముల వరకు కూడా సువార్తను ప్రకటించే విషయంలో అందరిని కూడా భాగస్వాములు చేయాలని వారు ఆ యొక్క కమిషన్ ఇచ్చారు. అది పూర్తి చేసి ఆదిమ అపోస్తులు వారు సంఘాలు స్థాపించుకుంటూ వచ్చారు. అది పార్ట్నర్షిప్ ఇండియా బైబిల్ ఆధారిత భాగస్వామ్యం అనేది గ్రహించి ఈ మాటలు పొందుపరిచారు. కాబట్టి స్థానిక సంఘాలతో కలిసి పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్య స్థానిక సంఘాలతో కలిసి అసంపూర్ణముగా ఉన్న దేవుని ప్రేషిత ఆజ్ఞను సంపూర్తి చేసి వధువుగా క్రీస్తు కొరకు సంఘము సిద్ధపరచడంలో భాగస్వామ్యము కలిగి ఉన్న పరిచర్యగా దీన్ని మీరు గుర్తించాలని మనం చేస్తున్నాం. మూడవది, పార్ట్నర్షిప్ ఇండియా ఎలా ప్రారంభించబడింది. దైవ సేవకులు బ్రదర్ మేడికొండ కృష్ణయ్య గారు ఈ రోజు వర్తమానం అందించబోయే దైవ సేవకులు వారు మౌన ధ్యాన సమయంలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9-12 వచనాల ప్రకారము ధ్యానం చేస్తున్నప్పుడు ఈ పరిచర్య ప్రారంభానికి దేవుడు మూలములు వారి భారంలో ఉంచారు. 2003వ సంవత్సరంలో ప్రేరేపించబడిన ఆ భారము అనేక మంది సేవకులతో, నాయకులతో, సంఘ విశ్వాసులతో పంచుకున్న తదుపరి 2006వ సంవత్సరంలో పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్యను ప్రారంభించారు. దీని యొక్క దర్శనం ఏంటంటే
ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కొరకై సార్వత్రిక సంఘముగా స్థానిక సంఘాలతో వాక్యానుసారంగా పనిచేస్తూ సంఘాలని సిద్ధపరచడం, వర్కింగ్ విత్ చర్చెస్ ఫర్ ద చర్చ్. రెండవది పరిచర్య, సంఘములో సంఘాలతో, చర్చెస్ తో, స్థానిక సంఘాలతో, ఫెలోషిప్ తో, అనేక ఆర్గనైజేషన్స్ తో పనిచేస్తూ సంఘ కాపురులను, నాయకులను వారికి కావలసినటువంటి క్రమమైనటువంటి దేవుని వాక్యానుసారమైన బోధను బోధించడానికి ఈ పరిచర్య ప్రారంభించారు. నాలుగవది, ఈ పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్య నిర్వహించే కార్యక్రమాలు టూకీగా 2 మాటలు చెప్తాను. స్థానిక సంఘాలతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి, ప్రార్థనా సమావేశాల్ని నిర్వహిస్తారు, ఇంటర్ చర్చ్ ప్రేయర్ మీటింగ్స్ ని, ఫెలోషిప్ ని చేస్తారు. చాలా మంది నాయకులను శిష్యులుగా సిద్ధపరుస్తారు. దాని కొరకు రిట్రీట్స్, కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. స్త్రీల మధ్య పరిచర్య, యూత్ మధ్య పరిచర్య, చిన్నపిల్లల మధ్య పరిచర్య, తర్వాత ఫ్యామిలీ సెమినార్స్ ని వారు కలిగి ఉంటున్నారు, పనిచేస్తున్నారు. క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రత్యేకంగా సిటిహెచ్, డిటిహెచ్ 2 ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఎవరైతే కొంచెము దైవ జ్ఞానములో, బైబుల్ నాలెడ్జ్ తక్కువగా ఉండి అవసరమైనటువంటి వ్యక్తులకి ఈ ప్రత్యేకమైనటువంటి బైబిల్ అకాడమీ ద్వారా 2 విద్యను, వేదాంత విద్యను వారు నేర్చుకోవడానికి అనుకూలంగా ఇప్పుడు వారికి చాలా బ్యాచెస్ ని ఏర్పాటు చేశారు. ఇంచుమించు 2000 మంది విద్యార్థులను ట్రైనప్ చేసి వారి సంఘాల్లో వాక్యానుసారమైన బోధన చేయటానికి అనేక మందిని తర్ఫీదు చేస్తా ఉన్నారు. ఇవి కాకుండా సోషల్ సర్వీసెస్ కూడా చేయటం జరుగుతుంది. వృద్ధులకు, వితంతువులకు ప్రత్యేకమైన కూడికలు, వారికి అన్ని విధాలైనటువంటి మెడికల్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తా ఉన్నారు. ఈత మొక్కల్లో పార్ట్నర్షిప్ ఇండియా స్టడీ సెంటర్ ని ఏర్పాటు చేశారు. అక్కడ గ్రాడ్యుయేషన్ జరుగుతూ ఉంటది. ఈ విధంగా దేవుని యొక్క సంఘము కొరకు, సార్వత్రిక సంఘం కొరకు స్థానిక సంఘాలతో కలిసి ఈ పరిచర్య కొనసాగుతా ఉంది. ఫ్యామిలీ మాడ్యూల్ దీనిలో ప్రత్యేకమైనది. కుటుంబాలని కట్టడం, కుటుంబాల్లో ఉన్నటువంటి అన్యోన్యతను వాక్యానుసారంగా బోధించడం అనేది ఈ పార్ట్నర్షిప్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఈ ఉద్దేశాలన్నీ కూడా కలిగి పార్ట్నర్షిప్ ఇండియా పరిచయం చేస్తుంది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన వారు, తెలుసుకోవాలని ఆశ కలిగిన వారు కృష్ణయ్య గారిని కానీ మమ్మల్ని కానీ సంప్రదిస్తే మీ అందరికీ ఈ విషయాల్ని పాస్ ఆన్ చేస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్. కొద్ది సమయాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. to Christian. Thank you, Brother Gomas. Praise God. మరొకసారి ఈ జూమ్లో కనెక్ట్ అయిన ప్రతి సేవకునికి, నాయకునికి, సహోదర సహోదరులకు వందనాలు చెప్తుంటున్నాను. ఈ మీటింగ్లో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చాలా సంతోషం. బ్రదర్ ఎంఆర్ జేమ్స్ గారు, వారి చర్చిలో మేము చాలా ప్రోగ్రామ్స్, పార్ట్నర్షిప్ ఇండియా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. ఒక 50 మందికి చర్చ్ మెంబర్స్కి, వాళ్ళతో పనిచేసే కొంతమంది సేవకులకు కూడా 1 year ట్రైనింగ్ ఇచ్చి వారి చర్చిలోని గ్రాడ్యుయేషన్ జరిపించాము. ప్రదీప్, మేము స్టాఫ్ వర్కర్గా విజయవాడలో స్టార్ట్ అయిన రోజుల్లో ప్రదీప్ వాళ్ళ బ్రదర్స్ మేమంతా కలిసి స్టూడెంట్స్ మధ్య 81లోనే కలిసి సేవ చేశాము. ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా సంతోషం. ప్రైజ్ గాడ్. అయితే ఈ ఉదయకాలం మనము దేవుని వాక్య వెలుగులో ప్రస్తుతం మనం ప్రపంచము, దేశము, దేశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఈ యొక్క భయంకరమైన పాండమిక్ సిచ్యువేషన్లో మనము దేవుని వాక్య వెలుగులో తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాలు మనము ఈరోజు చాలా క్లుప్తంగా మీతో పంచుకుంటాను. గ్లోబల్ మిషన్, గాడ్స్ జడ్జిమెంట్. విశ్వమంతటికి శుభవార్త, అంత్య తీర్పు. దీనికి సంబంధించిన అతి ప్రాముఖ్యమైన వాక్య భాగం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6 నుండి 16 వరకు మనం చదివితే, ప్రకటన 14 6వ వచనం నుంచి 13వ వచనాల వరకు చూస్తే మనం కొన్ని విషయాలు చూడొచ్చు.
దానికి సంబంధించి తెలుగులో ఎవరైనా ఒకళ్ళు 6, 7, 8, 9 వచనాలు చదువుతారా? సిస్టర్ దగ్గర మైక్ ఉంది, అనిత సిస్టర్, తను చదివితే బాగుంటుంది. ప్రకటన 14, 6 నుండి 9 వరకు ఒకళ్ళు చదవండి. అంకిత సిస్టర్. చదవమంటారు అంకుల్? చదవండి చదువుతా. అప్పుడు మరి ఒక దూతని చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యం ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చగడి వచ్చాను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలిగేసిన వానికే నమస్కారం చేయడు అని గొప్ప స్వరంతో చెప్పాను. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిన అని చెప్పాను. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి యందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమియో కలవబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతలు ఎదుటను గుర్రపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేతను వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకున్న ఎడల వాడును రాత్రింబాగలో నెమ్మది లేని వారే ఇందురు. దేవుని ఆజ్ఞలను యేసుగూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. థ్యాంక్ యూ బ్రదర్. 13 కూడా చదవండి. 13 వచ్చిన కూడా చదవండి. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి యొక్క స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగంలో కొన్ని సత్యాలు మనం నేర్చుకున్నాం. గొప్ప దేవాజ్యం గల తండ్రి, ఈ ఉదయకాలం మందు నీ దాసులముగా నీ నా మహిమ కొరకు భారతదేశంలో నీ సువార్త పంచుకుంటూ నీ సంఘాన్ని కట్టే సేవకులుగా మీ సన్నిధికి వచ్చి నీ ఘనమైన నామాన్ని స్తుతించడానికి ఆరాధించడానికి నీ వాక్య వెలుగులో కొన్ని సత్యాలు మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రములు. చదవండి వాక్య భాగంలో నుండి ఈ సత్యాలు మా జీవితాలకు మా సేవకు అనుభవించుకోవడానికి కృప చూపండి. అల్పుడైన నన్ను నీ సిలువు చోట మరుగుపరిచి మీరే మాతో మాట్లాడవలసిందిగా మీ సహాయం కోరుకుంటూ మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు క్రీస్తుకు నీ నామమున స్తుతి స్తోత్రంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి జాగ్రత్తగా గమనించండి. మనం చదువుకున్న వాక్య భాగములో అద్భుతమైన సత్యాలు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యను బట్టి చూస్తే ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో దేవుని యొక్క అద్భుతమైన ఉద్దేశాన్ని మనం చూడగలము. దేవుని యొక్క ఉద్దేశం యాక్చువల్గా బైబిల్ బయలుపరిచిన దేవుడు, మనము నమ్మిన దేవుడు. దేవుని కొరకు మనము ఈ లోకంలో సాక్షులుగా జీవిస్తున్నప్పుడు ఆ దేవుని గురించి మనం ఆలోచించినట్లయితే ఈజ్ అ సావరెన్ గాడ్ అండ్ హి హస్ గివెన్ అ యూనివర్సల్ గాస్పెల్. God is a sovereign God. He has given a universal gospel. సార్వత్రిక దేవుడు సార్వత్రిక సువార్త ప్రపంచంలో దేశాలకు ప్రజలందరికీ పంచుకోమని, వారు దేవుని రాకడ కొరకు సిద్ధపడడానికి ఈ విధంగా చేయమని దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ దేవుని గురించి మనం ఆలోచిస్తుంటే గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ సావరెన్ అండ్ ఆల్ పవర్ఫుల్ గాడ్. సార్వత్రిక దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి అయిన దేవుడు. God's sovereign power has been revealed in the creation, revelation, redemption,
అండ్ ద ఫైనల్ జడ్జ్మెంట్. ఈ యొక్క సర్వోన్నతమైన దేవుని గురించి మనం ఆలోచిస్తుంటే ఆయన సృష్టించిన సృష్టి ద్వారాను ఆయన ప్రత్యక్షపరచుకున్న సృష్టి అంతటి మాత్రమే కాకుండా ఆయన ప్రత్యక్షపరచుకున్న దేవుని వాక్య వెలుగులో అద్భుతమైన అమోఘమైన మర్మాలు బయలుపరచబడ్డాయి. అవి మన జీవితాలకు అనుభవించుకోవడానికి క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా రిడెంప్షన్ కలుగు చేశారు. ఆయన ద్వారా ఆయన రక్షకుడిగా అంగీకరించి ఈ లోకంలో జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఫైనల్ తీర్పు కొరకు మనమందరం సిద్ధపడాలని దేవుని వాక్యం బయలుపరుస్తుంది. గాడ్స్ ప్లాన్ అండ్ పర్పసెస్ ఆర్ ఆల్సో సావరెన్ అండ్ దే ఆర్ బియాండ్ మ్యాన్స్ అండర్స్టాండింగ్. దేవుని అద్భుతమైన ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రణాళికలు అద్భుతం. మానవ జ్ఞానానికి అందని అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. అయితే God's global mission and God's final judgment has been included right from the beginning of the creation. దాన్ని మనం తెలుసుకోవాలంటే unless a man trusts, obeys and surrounds to God, it is impossible to know God, live for him and prepare for his judgment. ఆ దేవుని యందు మనము విశ్వాసము కలిగి విధేయతతో మన జీవితాల్ని ఆయనకి అర్పించుకొని ఆయనతో జీవిస్తున్నప్పుడు ఆయన్ని ఎరగలము. ఆయన కొరకు సాక్షులుగా, ఆయన కొరకు సేవకులుగా ఈ లోకంలో జీవిస్తూ సంఘాన్ని, దేవుని ఏర్పాట్లో ఉన్న దేవుని బిడ్డలను దేవుని రాకడ కొరకు, ఆయన తీర్పు కొరకు మనము తయారు చేయగలం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఇంకా చూద్దాం. గ్లోబల్ మిషన్, ఇట్ హాస్ గాట్ 2 calls. ఈ యొక్క గ్లోబల్ మిషన్ లో సార్వత్రిక సువార్తలో 2 పిలుపులు మనము చూస్తాం. మొదటి పిలుపు మనకందరికీ బాగా తెలిసిన వాక్య భాగం మత్తయి సువార్త 28:18 నుండి 20 చూస్తే, ద కాల్ ఆఫ్ ద రిజన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. పునరుద్ధారణ క్రీస్తు ఆరోహణం అయ్యే ముందుగా శిష్యులకును ఈ లోకంలో ఉన్న సంఘానికి రాబో విశ్వాసులందరకు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులుగా తయారు చేసి, ఇట్ ఇంక్లూడెడ్ బిల్డింగ్ ద చర్చ్, సంఘాన్ని స్థాపించి సంఘం ద్వారా సువార్త ప్రకటించుట, శిష్యులను తయారు చేయుట, దేవుని యొక్క నా మహిమ కొరకు ఆ సంఘం ద్వారా అనేక సంఘాలని ప్రపంచమంతటా స్థాపించి ఆయన సువార్తను ప్రకటించాలని. తర్వాత మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే ద కాల్ ఆఫ్ గాడ్ ఇన్ 3 ways. ప్రకటన 14, 1-13. గ్యాదరింగ్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ప్రిపేరింగ్ ద చర్చ్ ఫర్ ద జడ్జ్మెంట్ అనే ఈ యొక్క 2 పిలుపులు ఉంటాయి. వాటిని బట్టి కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి పిలుపులో మత్తయి సువార్త 28:18-20 వరకు ఇది ఆరంభంలో పిలుపు. ఆ తర్వాత ప్రకటన 14 చూస్తే అంతములో పిలుపు. ఆరంభంలో పిలుపు 4 విషయాలు: సర్వలోకమునకు శిష్యులు, సంఘము, సేవకులు వెళ్ళాలి. 2, సువార్తను ప్రకటించాలి. 3, సువార్త ద్వారా నమ్మిన వారిని శిష్యులుగా, నాయకులుగా తయారు చేయాలి. 4, సంఘాన్ని కట్టాలి. ఆ విధంగా ప్రభు ఆజ్ఞ ప్రకారంగా మనము ఈ లోకంలో దేవుని సేవలో ముందుకు సాగిపోతూ ఉంటే, ప్రభు ఇచ్చిన ఒక గొప్ప చెదరని మారని వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను, మీతో కూడా ఉంటాను అనలేదు. గతంలో ఉన్నానని కాదు, కానీ ఉన్నాను సదాకాలము. తరాలు జగాలు మారిన దేవుడు మారక, ఎవరైతే ఆయన రక్షకుడిగా అంగీకరించి ఆయన సేవ కొరకు సమర్పించుకొని ఆయన సేవలో ముందుకు సాగిపోవచ్చు, ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన సంఘాన్ని, ఆయన ఏర్పాట్లో ఉన్న వారిని శిష్యులుగా, నాయకులుగా తయారు చేస్తూ ఉంటున్నామో, వారందరికీ ఆనాడు ప్రభు ఇచ్చిన వాగ్దానము ఇప్పటికి కూడా ఎన్నో తరాలు మారిన ఆయన మారక మనలో ఉండి మనలను ఆయన సేవ కొరకు వాడుకుంటూ ఉంటున్నాం. అది అద్భుతమైన సత్యము. అనేకులు మనం అనుభవిస్తూ ఉంటున్నాం. అయితే అంతంలో ఈ యొక్క 3 దూతల ద్వారా ఆయన ప్రకటించేది ఏంటంటే, ప్రొక్లైమింగ్ ద గాస్పెల్ అగైన్. చాలా
స్పీడ్గా ప్రకటించాలి. అంతములో ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నాం. మొదట ప్రొక్లైమింగ్ ద గాస్పల్, 2 గ్యాదరింగ్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్, సువార్త ద్వారా ప్రజలను పోగు చేయాలి. 3 ప్రిపేరింగ్ ద చర్చ్ ఫర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్, సంఖ్యమును ప్రజలను తీర్పు కొరకు తయారు చేయాలి. వీటిని మనము 3 దూతల ద్వారా చెప్పే విషయాలను మనం తర్వాత చూద్దాం. సో ఈ 2 విషయాలు మనం దృష్టిలో ఉంచుకుందాం. కాబట్టి తీర్పు కొరకు సంఘం యొక్క బాధ్యత, ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఇదే విషయాలు మాట్లాడారు. క్రీస్తు ప్రభు శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ముఖ్య విజన్, మిషన్, ఆకలి ఏంటంటే గాడ్స్ విల్, గాడ్స్ కింగ్డమ్, గాడ్స్ వర్క్ అండ్ ఇట్ ఇంక్లూడ్స్ గాడ్స్ జడ్జిమెంట్. గాడ్స్ విల్, గాడ్స్ కింగ్డమ్, గాడ్స్ వర్క్ అండ్ గాడ్స్ జడ్జిమెంట్. క్రీస్తు ప్రభు శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 5 నుండి 7 వరకు ఆ అధ్యాయంలో ఆయన బోధించిన దానిలో క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ఆయన దర్శనాన్ని స్పష్టంగా ఆయన బోధించారు. దేవుని చిత్తం, ఆయన బోధించిన పరలోక ప్రార్థనలో కూడా దేవుని చిత్తాన్ని స్పష్టంగా రిపీటెడ్గా ఎల్లప్పుడూ మనం ప్రార్థనలో దాన్ని వెల్లివేస్తూ అనుభవపూర్వకంగా మన జీవితాల్లో జరిగించాలని. కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన సేవ ప్రారంభించినప్పుడు బాప్తిజం తీసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సాతాను శోధనను జయించిన తర్వాత పరిచర్యను ప్రారంభించినప్పుడు పరలోక రాజ్యము సమీపించినది, మారుమనసు పొంది ఆయన రాజ్యం కొరకు జీవితాన్ని మార్చుకోండి అని చెప్పి పిలుపునిచ్చి ఆ పరిచర్యను ప్రారంభం చేశారు. ఆయన దేవుని పనికే తాను సమర్పించుకొని ఈ లోకానికి వచ్చాడు. శిష్యులు ఆయన భోజనాన్ని గురించి అడిగినప్పుడు యోహాను సువార్త 4:34లో ఆ భోజనము తండ్రి చిత్తము నెరవేర్చుట, తండ్రి పని తుదముట్టించుట అని చెప్పారు. యోహాను సువార్త 17 మొదటి 4 వచనాలు కానీ చూస్తే, తండ్రి నీవు అప్పగించిన పని నేను ముగించి నిన్ను మహింపరిచాను. మొదట నాకు నీ దగ్గర ఏ మహిమ ఉన్నదో ఆ మహిమలేక తీసుకోమని చెప్పి ప్రధాన యాజకుని ప్రార్థనలో ఆ ప్రభు చెప్పారు. కాబట్టి ప్రియులారా, మనమందరము సేవకులము. మన జీవితాల్లో, మన సేవలో దేవుని చిత్తము, దేవుని రాజ్యము, దేవుని సేవ, దేవుని తీర్పు అనేవి మన యొక్క మనస్సుల్లో, హృదయాల్లో ఎటు తిరిగినా అది మనకు రిమైండ్ చేస్తూ దాని కొరకే మన జీవితాన్ని అర్పించుకొని జీవించాలని చూస్తున్నాం. ప్రభు ఆయన ఆ దేవుని యొక్క పరిచర్య గురించి, రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా అంత్య దినాలకు సూచనలు జరిగే విషయాలు చెప్పారు. చెప్పినప్పుడు దాంట్లో ఒక్క విషయం అతి ప్రాముఖ్యమైనది 14వ వచనంలో, మత్తయి సువార్త 24:14 వచనంలో, ద రోల్ ఆఫ్ ద చర్చ్, సంఘం యొక్క ఇలాంటి పరిస్థితుల్లో సంఘం యొక్క బాధ్యత ఏంటంటే ద గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్ విల్ బి ప్రీచ్డ్ ద హోల్ వరల్డ్. దేవుని యొక్క రాజ్యాన్ని గురించిన సువార్త ప్రపంచంలో బోధించబడతాది. అది సంఘము ద్వారా, విశ్వాసుల ద్వారా, సంఘాన్ని కట్టుచు సంఘము ద్వారా బాధ్యత కలిగిన సేవకులు, నాయకుల ద్వారా జరుగుతుంటుంది. అది జరిగినప్పుడే యాజ్ అ టెస్టిమనీ టు ఆల్ నేషన్స్ అండ్ ఆల్ పీపుల్, దెన్ ద ఎండ్ విల్ కమ్. ప్రపంచానికి ఈ సువార్త ప్రకటించిన తర్వాత మాత్రమే అంత్యం వస్తుందని చెప్పి ప్రభువు ఆనాడు బోధించాడు. ప్రపంచం అంతటా సువార్త ప్రకటించుట, అది మానవులకు, దేశములకు సాక్ష్యంగా ఉంటారు. ఈనాడు ప్రపంచం అంతట్లో, అన్ని దేశాల్లో దేవుని యొక్క సువార్త, క్రీస్తు ప్రభు యొక్క సువార్త, క్రీస్తు దేవుడు, రక్షకుడు, ప్రభు, ఆయన అంగీకరించిన వారికే నిత్య జీవము, ఆయన అంగీకరించకపోతే నిత్య నాశనము, నరకమని స్పష్టంగా వాక్యము వినిపించబడ్డది. కానీ దేశంలో, ప్రపంచంలో, దేశాల్లో దానికి విరుద్ధంగా జీవించే లోకస్తులు ఉండగా, విచారకరమైన విషయం ఏంటంటే సంఘంలో దేవుని సేవించే వారిలో కూడా దేవుడు కోరిన రీతిగా జీవించని దౌర్భాగ్య జీవితాలు చూస్తున్నాం. దానికి ప్రభు ఉదాహరణగా ఏం చెప్పారంటే మత్తయి సువార్త 25వ అధ్యాయము
1 నుంచి 13 వరకు అని చూస్తే 10 మంది కన్యకల గురించి రాకడ కొరకు సిద్ధపాటుని చెప్పారు. 10 మంది కన్యకల్లో 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. మనకందరూ బాగా తెలుసు. బుద్ధిగల కన్యకల్లో సిద్ధల్లో నూనెన్నది. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు ధైర్యంగా వారి దీపాలు వెలుగుచుంటుండగా ఆయన ఎదుర్కొన్నారు, ఆయనతో వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు వారి యొక్క సిద్ధల్లో నూనె లేదు, దీపాలు వెరగట్లేదు. వారు అప్పుడు కంగారు పడి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారికి నూనె దొరకలేదు, దీపము వెలగలేదు. ఇది ప్రభు మనకు బోధించడంలో మనము దేవుని సేవ చేస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోతూ ఉన్నాం కాబట్టి కావున మన యొక్క సిద్ధల్లో, మన యొక్క హృదయాల్లో దేవునికి మనకున్న కనెక్షన్ ద్వారా ఆ యొక్క నూనె, ఆ యొక్క కరెంట్, ఆ యొక్క వెలిగింపజేసే, మన దీపాలను వెలిగింపజేసే శక్తి మనలో సరైన కనెక్షన్తో ఉండాలి. అది లేకపోతే చాలా మంది అపాయకరమైన పరిస్థితి ఏంటంటే, we all are busy in the ministry. We all are busy, very, very actively involved in teaching, preaching, running, leading, building the church, building church constructions and various other things. అయితే మనం ఎక్కడ దెబ్బతింటున్నామంటే, ప్రభువుతో నాకు ప్రస్తుతం ఉన్న కనెక్షన్ ఏంటి? నా సిద్ధిలో నూనె ఉన్నదా? నా దీపము వెలుగుచున్నదా? నాలో ఉన్న ప్రభు ఆత్మదేవుడు నాతో మాట్లాడుతూ నన్ను నడిపిస్తుంటే ఆయనకు తగురీతిగా నేను జీవిస్తున్నానా లేదా అన్న విషయాలు చాలా మంది జీవితాల్లో, నేను చెప్తున్నాను, సేవకులు, నాయకుల విషయాల్లో గత 15 సంవత్సరాల నుంచి చర్చెస్ లో ఉన్న వారితో సేవ చేస్తూ ఉంటుండగా చాలా మందిని we all are busy in the church activities but not busy with the Lord, sharing with the concern and burden of the Lord. సో ఆ విషయాలు ప్రభు స్పష్టంగా బోధించారు. ఈ ప్రభు బోధించిన వాక్య వెలుగులో మన జీవితాల్ని, మన కుటుంబాల్ని, మన యొక్క సేవను ఎల్లప్పుడూ పరీక్షించుకోవాల్సిన అవసరత చాలా ఉన్నది ప్రియులారా. ఇంకా మనం చూస్తూ ఉంటే 2000 సంవత్సరాల పరిచర్య సంఘము ప్రపంచంలో విస్తరిస్తూ ఉంటున్నది, పరిచర్య జరుగుతుంటుండగా ఈ యొక్క పరిచర్య ద్వారా 3 విధాలుగా దేవుని యొక్క సాక్ష్యాన్ని మనం చూడగలం. ఒకటి, బిబ్లికల్ హిస్టరీ. బిబ్లికల్ హిస్టరీ ఈజ్ స్పీకింగ్ టు us. దేవుని బయలుపరిచిన సత్యము ఇది యాక్చువల్గా జరుగుతూ ఉంటుందని జరిగింది. దాన్ని బట్టి మన జీవితాల్లో దేవుని కొరకు జీవితాలను సమర్పించుకొని సేవ చేస్తున్నాం. దానికి మరొక సపోర్ట్ ఏంటి? సంఘ చరిత్ర. ప్రపంచంలో 2000 సంవత్సరాల నుంచి సంఘం స్థాపించబడి సంఘం ద్వారా జరుగుతున్న సేవ మనతో స్పష్టంగా, ఇట్ ఈస్ వెరీ లౌడ్లీ, ఇట్ ఈస్ షౌటింగ్, ఇట్ ఈస్ స్పీకింగ్ టు us వెరీ క్లియర్లీ హౌ ట్రూ ఇట్ ఈస్. ఈ యొక్క సత్యము ఎంత గొప్ప సత్యం అని తెలుస్తుంది. అంతేకాదు ప్రపంచ చరిత్రలో సెక్యులర్ హిస్టరీలో కూడా ద ఈవెంట్స్, జరిగిన ఈవెంట్స్, ఆ యొక్క రుజువులన్నీ కూడా స్పష్టంగా బయలుపరుస్తుంది. అంచేత ఈ యొక్క సత్యాన్ని గురించి మనం ఆలోచించాలంటే 5 విషయాలు నేను. ఒకటి, ఇట్ వాజ్ ప్రొఫెటికల్లీ యాంటిసిపేటెడ్. పాత నిబంధనలో జరిగిన విషయాల్ని, దేవుడు బయలుపరిచిన విషయాల్ని ప్రవక్తలో బోధించారు, రాశారు. ఇట్ వాజ్ యాంటిసిపేటెడ్ ప్రొఫెటికల్లీ. ఇట్ వాజ్ ట్రయంఫల్లీ అనౌన్స్డ్. అద్భుతమైన రీతిగా ఇక సత్యాన్ని లోకానికి బయలుపరచబడ్డది. ప్రవక్తలు ప్రవచించారు. ప్రవక్తలు ప్రవచించిన దాన్ని బట్టి ప్రపంచానికి అనౌన్స్ చేయబడ్డది. అండ్ ఇట్ వాజ్ థియలాజికల్లీ అనలైజ్డ్. థియలాజికల్ గా కూడా దేవుని సేవకులు దీనిని అనలైజ్ చేశారు. ఇట్ వాజ్ ప్రాక్టికల్లీ అప్లైడ్. ప్రపంచంలో దేశాల్లో అనేక కోట్ల మంది ప్రజల జీవితాలకు అప్లై చేయబడ్డది. ఇట్ ఈస్ రికార్డెడ్, హిస్టారికల్లీ ఇట్ ఈస్ రికార్డెడ్. కాబట్టి దిస్ ఈస్ అన్డినయబుల్ ట్రూత్. ఇట్ ఈస్ అన్డినయబుల్ ట్రూత్. ఎవరు ఎక్కడ ఏ సందర్భంలో దీన్ని త్రోసి వేయలేనటువంటి అద్భుతమైన సత్యము క్రీస్తు ప్రభు యొక్క సువార్త సత్యము. ఆయన రక్షకుడిగా అంగీకరించి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలని దేవుని వాక్యం స్పష్టంగా బయలుపరిచింది. ప్రియులారా, ఈనాడు మనం చూస్తున్నట్లయితే ఆ విధంగా ఈ యొక్క సత్యాన్ని ధైర్యంగా, భయం లేకుండా, సిగ్గు లేకుండా ఈ యొక్క సువార్తను దేశంలో ఉన్న ప్రజలకు
ఎంత కష్టమైన, నష్టమైన, పర్సిక్యూషన్ ఆటంకాలైనా ధైర్యంగా దేవుని కొరకు నిలబడి దేవుని సేవలో ముందుకు సాగిపోవాలి. వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని రాకడను, దేవుని రాజ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి తగినట్లుగా యేసుక్రీస్తు ఒక సైడు, అపోస్తలుడైన పౌలు who claimed నా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు, నా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అని చెప్పి దాని ప్రకారంగా జీవించి తాను నేను క్రీస్తుని వెంబడించి జీవించినట్లుగా మీరు కూడా నన్ను వెంబడించి జీవించనని చెప్పి ధైర్యంగా చెప్పిన పౌలు, ప్రభు సువార్త కొరకు తన జీవితాన్ని హతసాక్షిగా అర్పించిన పౌలు, అవి మనకి సవాలుగా ఉంటున్నాయి. ఈనాడు మనం దేవుని సేవ చేస్తున్నామంటే ఇవన్నీ కూడా మనకి ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చి ధైర్యంగా, భయం లేకుండా, జంకక, ఎలాంటి ఆటంకాలైనా దేవుని కొరకు నిలిచి సేవ చేయాలని మనం చూస్తున్నాం. నెక్స్ట్ చూసినట్లయితే ఇక మనం చదువుకున్న వాక్య భాగంలో 6వ వచనం ఏముందంటే, Then I saw another angel flying in the mid-air. మధ్య ఆకాశములో ఒక దూత, మధ్య ఆకాశములో ఒక దూత, మొదటి దూత పిలుస్తుంది. Call to all those who live on earth. భూమి మీద జీవించే ప్రజలందరికీ, భూజనులందరికీ. వాక్యం ఏంటంటే 7వ వచనంలో, ఎవ్రీ నేషన్, ప్రతి దేశం, ఎవ్రీ ట్రైబ్, ప్రతి జాతి, ఎవ్రీ లాంగ్వేజ్, ప్రతి భాష మాట్లాడే ప్రజలందరికీ కూడా దేవుని యొక్క సువార్త వినిపిస్తుంది. క్రీస్తు ప్రభు చెప్పిన సువార్త అది వేరు, దానికి యాడ్ చేయబడుతుంది ఆ యొక్క సువార్త యొక్క తీవ్రత. ఆ సువార్త యొక్క తీవ్రత ఆనాడు ప్రభు, మీరు ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి భాష మాట్లాడుతున్న వారికి వెళ్ళి సువార్త చెప్పండి, నేను మీతో ఉంటాను, మీరు సదాకాలం యొక్క సువార్తలో పాల్గొనని చెప్పి ప్రభు చెప్పారు. దాన్ని మనం పాటిస్తూ ఉంటుండగా, ప్రభు యొక్క రాకడ సమీపము వస్తూ ఉంటుండగా, ఇప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో దేవుడు ఆయనకు అతి సన్నిహితంగా ఉన్న శిష్యుడు యోహాను ద్వారా రాయించబడ్డ అద్భుతమైన మాటలు భోజనులందరికీ, ఈనాడు ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న ప్రజలందరూ, ప్రతి దేశము, ప్రతి జాతి, ప్రతి భాష, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని తెగల వారికి ఈ యొక్క మొదటి ఏంజల్ ఇచ్చే సువార్త మిడ్ ఎయిర్లో, మధ్య ఆకాశంలో పిలుస్తుంటుంది. అదేంటి ఆ సందేశం ఏంటంటే, ఆ 7వ వచనంలో ఉన్న మాటలు, ఫియర్ గాడ్. అందరూ కూడా, లోకస్తులైతేమి, పాలకులైతేమి, ఎవరైనా సరే, క్రైస్తవులే కాదు, అన్ని మతాలకు సంబంధించిన వారు కూడా ఫియర్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగి మార్పు పొంది జీవితాలను దేవునికి సమర్పించుకొని దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆత్మానుసారంగా జీవించండి. రెండవది, గివ్ గ్లోరీ టు గాడ్. దేవునికే మహిమ, దేవునికే మహిమ, దేవుని రాజ్యము, దేవుని పాలన, దేవుని చిత్తము జరగబోతుంది కాబట్టి దేవునికే మహిమ. God of the Bible is the only one ultimately who is going to be proved as a true and living God. ఆయనకి మహిమ రావాలి. 3, preparing for the coming of judgment. Preparing for the coming of the Lord and the judgment. తీర్పుకు సిద్ధపడుటకు పిలుపు, తీర్పుకు సిద్ధపడుటకు పిలుపు. ఈ లోకంలో మారు మనసు పొంది దేవుని ఆశీర్వాదాలని అనుభవించటమే కాదు, మనకు నిత్య జీవం ఉన్నది. దేవుని సన్నిధిలో దేవుని యొక్క అద్భుతమైన అనుభవాన్ని నిత్యము ఆయన సన్నిధిలో జీవించే గొప్ప భాగ్యం ఉన్నది. ఆ విషయాన్ని లోకానికి తెలపాలి. అందుచేత ఆయనతో భయభక్తులు కలిగి వర్షిప్ హిమ్ అలోన్, వర్షిప్ హిమ్ అలోన్. నేటి ప్రపంచంలో చూస్తే రకరకాల మతాలు, రకరకాల గుళ్ళు, గోపురాలు ఇవన్నీ ఉన్నాయి. దేవుడి గురించి అనేకమైన విధాలుగా దేవుని ఆరాధిస్తుంటున్నారు. అయితే అల్టిమేట్లీ ఎవ్రీ నీ షల్ బావ్, ఎవ్రీ నీ హ్యాస్ టు కన్ఫెస్, వన్ డే దే హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి దిస్ ఈస్ అద్భుతమైన సత్యము. ప్రియులారా, యేసు ప్రభు ఇచ్చిన సువార్త ప్రకటించడం దాంతో పాటు ఈనాడు అంచె దినాల్లో, ప్రభు రాకడ సమయంలో, ప్రస్తుతం జరుగుతున్న ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో, కోవిడ్ సిచ్యువేషన్, కోవిడ్ ద్వారా
లక్షల కొలది ఆరు జబ్బును పట్టమే కాకుండా లక్షల కొలది ప్రజలు చనిపోయారు. ఇది ఇంకా తీసివేయబడలేదు. దీని ద్వారా దేవుడు మానవులకు, లోకంలో ఉన్న ప్రజలందరికీ, మరి ముఖ్యంగా సంఘానికి, this is a call to the church and God's people, the preachers and the teachers and the leaders of God's people. ఈనాడు సంఘాన్ని కట్టున్న మనకందరికి కూడా, లోకంలో ఉన్న వాళ్ళకి సందేశము, మనకి మరి ముఖ్యంగా ఫియర్ గాడ్, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా దేవుని కొరకు జీవిస్తూ దేవుని సంఘాన్ని కట్టమని, దాని ద్వారా దేవునికి మహిమ. యేసుక్రీస్తు చెప్పాడు, తండ్రి నీవు అప్పగించిన పనిని ముగించి నిన్ను మహింపరిచాను. ప్రియులారా, మనము కూడా దేవా నీవు నాకు అప్పగించిన పరిచర్య, దేన్ని నీ మహిమ కొరకు నీ యందు భయభక్తులు కలిగి నేను జీవిస్తున్నాను, సేవిస్తున్నాను అని మనం జీవితాలని పరీక్షించుకుంటూ సేవలో ముందుకు సాగిపోవాలి. అండ్ ప్రిపేరింగ్ ద పీపుల్ అండ్ ద చర్చ్ టు ఫేస్ ద జడ్జిమెంట్, వెరీ ఇంపార్టెంట్. అంచేత ఆ యొక్క సందేశంలో మనము ఆయన్ను ఆరాధించాలి. దిస్ ఇస్ ది ఫస్ట్ ఏంజల్స్ మెసేజ్. ఈనాడు వెరీ మచ్ అప్రోప్రియేట్ టు అవర్, మన జీవితాలకి ఇది చాలా అప్రోప్రియేట్ గా ఉంటుంది. తర్వాత రెండవ దూత 8వ వచనం కానీ చూస్తే, ప్రకటన 14:8-11 వరకు కానీ చూస్తే, ఇద్దరు దూతల యొక్క సందేశాలు కానీ చూస్తే, 8వ వచనం కానీ చూస్తే, ఫాలెన్ ఫాలెన్ బాబిలోన్ ద గ్రేట్, గొప్ప అధికారముతోటి బబులోను దేశము దేనికి సాదృశ్యం అంటే సాతాను పనులకు, వికెడ్నెస్ కి, అక్రమంగా జీవించిన జీవితాలకి, దేవుని ప్రజలను అల్లాడింప చేసిన దానికి గుర్తు. అది ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ ది వికెడ్ వన్, ద బీస్ట్. సాతానుకు సంబంధించింది, సాతాను పనికి సంబంధించింది. కానీ ఆ సాతాను పాలన భూమి మీద మానవుల జీవితాల్లో ఎంతో, ఆ యొక్క బబులోను దేశపు రాజులాగా గర్వంతో, అహముతోటి, దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము లేకుండా జీవించేవారు, ఆ సాతాను యొక్క బంధకాల్లో జీవించేవారు ఉన్నారు. వారి జీవితాలు అంతమేంటో ఈ యొక్క వాక్యాలు తెలియపరుస్తుంది. ఆల్ నేషన్స్, ఈ యొక్క బబులోన్, ఈ యొక్క సాతాను ద బీస్ట్ ఏం చేసిందంటే, ఆల్ పీపుల్ అండ్ ఆల్ నేషన్స్ టు డ్రింక్ మ్యాడనింగ్ వైన్ ఆఫ్ అడల్టరీస్. ఆ యొక్క లోకములో ఉన్న ఆల్ డర్టీ థింగ్స్, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసేలాగా ఈనాడు ప్రపంచాన్ని, దేశాల్లో ఉన్న ప్రజలను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసేలాగా చేసింది. అతి భయంకరమైన విషయం ఏంటంటే, దేవుని చిత్తములో కుటుంబం, ఇందాక కోమస్ గారు మాట్లాడుతూ పార్ట్నర్షిప్ అనే పరిచయలో ఫ్యామిలీ, దేవుడు పిలిచిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వారి సంతానము, వారి ద్వారా కుటుంబం ద్వారా దేవుని సత్యాన్ని బయలుపరుచుకున్నాడు. దట్ వాస్ గాడ్స్ విల్. దేవుని యొక్క వాక్యం చూస్తాం. ఈనాడు కూడా సంఘములో కుటుంబాలు దేవుని కొరకు ఆ విధంగా ఉండవలసి ఉండగా, భయంకరమైన విషయం ఏంటంటే, దేవుని సత్యానికి విరుద్ధంగా, అక్రమంగా దేవుడు బయలుపరిచిన దానికి విరుద్ధంగా ఈనాడు సేమ్ సెక్స్ మ్యారేజ్, అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, 2 అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, 2 అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అది ప్రపంచంలో అన్ని దేశాల్లో దాదాపుగా, ఇంక్లూడింగ్ మన దేశంలో కూడా లీగలైజ్ అయింది. కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళకే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. కాబట్టి దాన్ని బట్టి దే లవ్ ఈచ్ అదర్, 2 బాయ్స్ లవ్ ఈచ్ అదర్, 2 గర్ల్స్ లవ్ ఈచ్ అదర్. దే హ్యావ్ అలాంటి భయంకరమైన అక్రమైన పరిస్థితులు నేటి ప్రపంచంలో జరుగుతుంటుండగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా పాలకులు, నాయకులు వాళ్ళ జీవితాలని తీర్పుకు తెచ్చుకుంటున్నారు. తర్వాత 3వ ఏంజెల్ ఏం చెప్తుంటే, ఇఫ్ ఎనీవన్ వర్షిప్స్ దట్ బీస్ట్, its image and receives its mark on their forehead, on their hand. అదే జరుగుతుంటుంది. ఆ యొక్క బీస్ట్ యొక్క ముద్ర 13వ అధ్యాయం కనుక చూస్తే, ప్రకటన 13వ అధ్యాయం కనుక చూస్తే, ప్రపంచంలో ఆల్రెడీ ఇట్ హాస్ స్టార్టెడ్. యాంటీ క్రైస్ట్ అతని పాలన జరుగుతుంటుంది. అది ఆల్రెడీ ఆ యొక్క ముద్రలు ఇంట్రొడ్యూస్ చేయబడుతున్నాయి. అలాంటి వారికి సాతాను పక్షంగా ఉండి, మనం చూసుకున్న 7వ వచనంలో చెప్పబడ్డ సందేశం ప్రకారంగా దానికి దూరంగా, దానికి విరుద్ధంగా
దేవుని యందు భయం లేకుండా, దేవునికి మహిమ లేకుండా, దేవుని రాకడ కొరకు సిద్ధపడకుండా ఉంటే వారందరి కొరకు భయంకరమైన తీర్పు ఈ యొక్క 9వ వచనంలో మనం చూస్తున్నాం. 9వ వచనంలో 9 నుండి చూసినట్టయితే ఆ భయంకరమైన తీర్పును ఆ యొక్క 9 నుండి 11 వరకు చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఇట్ ఈస్ చివరిసారిగా దేవుడు రిమైండ్ చేస్తూ ఉన్నాడు. చివరిసారిగా దేవుడు రిమైండ్ చేస్తూ ఉన్నాడు. ఏనాడో రేపో నేడో ప్రభువు తిరిగి రాబోతుంటున్నాడు. కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడాలంటే, 1 మన వ్యక్తిగత జీవితాలను, 2 మన కుటుంబంలో ఉన్న భార్య పిల్లలు దేవుని రాకడ కొరకు సిద్ధపడటం, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి, సంఘానికి చాలా మంది మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉన్నదంటే, మన సంఘానికి 100 మంది వచ్చారా, 200 మంది వచ్చారా, 1000 మంది వచ్చారా, చంకలు కొట్టుకుంటాము. అబ్బా మన సంఘం బాగా ఎదుగుతుంది అనుకుంటాం. అయితే ఈ యొక్క 100 మందిలో 1000 మందిలో సంఘానికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి సరైన విధంగా మారుమనసు పొంది దేవునితో నడుస్తూ దేవునిలో ఎదుగుతూ ప్రభు రాకడలో ఎత్తబడే సంఘములో మన సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారా లేరా అంటే అది చాలా అనుమానం. నేను సంఘాల మధ్య సేవ చేయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది విశ్వాసులను కలిసి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారు మాత్రం 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నారు, కానీ వారు ఎప్పుడు మారుమనసు పొందారు, దేవుని బిడ్డగా ఎలా జీవించాలో వారికి తెలియని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి దుస్థితి ప్రతి ఒక్కరి మీదకి రాబోతుందని చెప్పి ఈ 3 దూతల ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నేను త్వరలో ముగిస్తున్నాను, జాగ్రత్తగా గమనిద్దాం. కాబట్టి యాంటీ క్రైస్ట్ యొక్క రూల్ మనము చూసినట్లయితే అది ప్రకటన 13వ అధ్యాయంలో స్పష్టంగా చూస్తాము. అదే ఈనాడు సాతాను, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, సాతాను మన యొక్క జీవితాల మీద పాలన చేస్తున్నాడు. అప్పట్లో వారి మీద బబులోను దేశము, రోమా సామ్రాజ్యానికి సంబంధించిన ఆ యొక్క చక్రవర్తులు దేవుని బిడ్డలను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిపించి బాధించి శోధించారు. ఈనాడు సాతాను, గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ రూలింగ్. యుగ సంబంధమైన దేవత లోకస్తుల్ని దేవుని చిత్తానికి దూరంగా లాగేశాడు. సంఘములో ఉన్న వారిని కూడా దేవునికి దూరంగా, సంఘములో లోక పద్ధతులు ఎన్నో జరుగుచు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని యందు భయం లేకుండా, దేవుని మహిమ లేకుండా, దేవుని చిత్తానుసారంగా సేవ జరగకుండా జరుగుతుంటుండగా మనం చూస్తే సాతాను యొక్క పాలన, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ద ఐస్, ప్రైడ్ ఆఫ్ లైఫ్ అండ్ మార్క్ ఆఫ్ ఈవిల్ వన్, అవి జరుగుతుంది. అవి లోకంలోనే కాదు, సంఘాల్లో సేవ చేసే వారిలో కూడా ఇలాంటి జరుగుతున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ అస్ టు ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. మన జీవితాలను, మన యొక్క కుటుంబాలను, మన సేవను పరీక్షించుకొని ప్రభువు రాకడ ఎంతో సమీపంగా ఉంటుండగా మనము ఏ విధంగా సిద్ధపడాలి. చాలా చాలా అద్భుతమైన మాటలు. అంటే ప్రభువు రాకడ సూచనలు జరుగుతున్నాయి. అందుకోసం ఫలానప్పుడని ఎవరం కూడా చెప్పలేము. బట్ అర్జెన్సీ ఇస్ నన్ను నేను సరిదిద్దుకొని నేను ప్రభు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడాలి. నా కుటుంబాన్ని సెట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. నా సంఘాన్ని సెట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ఒకవేళ దేవుడు నన్ను పిలిస్తే, ప్రభు దగ్గర రమ్మని పిలిస్తే, ఈ లోపు నేను చేయవలసిన దాన్ని చెయ్యకుండా అశ్రద్ధ చేసి ఉంటే అది నా బాధ్యతగా ఉంటుంది, మనందరి బాధ్యతగా ఉంటుంది. అంచేత ప్రభు సన్నిధికి మనం వెళ్ళే విషయం, మన పోకడ లేక ప్రభు రాకడ, ఈ రెంటిని దృష్టిలో ఉంచుకొని ఆయన మనకు అప్పగించిన బాధ్యత సువార్త ప్రకటించుట, వ్యక్తులను రక్షణలోకి నడిపించుట, దేవుని కొరకు శిష్యులుగా తయారు చేయుట, సంఘాన్ని కట్టుట, సంఘాన్ని బలపరచుట, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలని దేవుని వాక్యం చక్కగా హెచ్చరిస్తుంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సమయం ముందు మనం అందరం కూడా జాగ్రత్తగా ఆలోచిద్దాం. అయితే ప్రస్తుతము మన దేశంలో అయితేమి వేరే దేశాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది దేవుని కొరకు నమ్మకంగా సేవ చేస్తున్న వారికి భయంకరమైన శ్రమలు, కొంతమంది భయంకరంగా చంపబడుతున్నారు. అయితే వాళ్ళ స్థితి ఏంటి అని చూస్తే ప్రకటన 14వ అధ్యాయము 12-13 వచనాల్లో అద్భుతమైన సత్యాలు ఆ యొక్క 3వ దూత మెసేజ్ లో భాగంగా, అట్టి వారు దే ఆర్ బ్లెస్డ్ పీపుల్ హూ డైడ్
ఫార్ ద లార్డ్. దేవుని కొరకు శ్రమ పొంది దేవుని కొరకు హింసలు పొందిన వారు బ్లెస్డ్ పీపుల్. దే విల్ రెస్ట్ ఫ్రమ్ దేర్ లేబర్. వారు ఈ లోకంలో పొందిన పరిస్థితుల నుండి వారు విశ్రాంతి పొందుతారు. దేర్ డీడ్స్ విల్ ఫాలో దెమ్. వారు దేవుని కొరకు జీవించిన దాన్ని బట్టి దేవుని ఎదుట, దేవుని తీర్పు ఎదుట ధైర్యంగా ప్రభుని ఎదుర్కోగా, పౌలు చెప్పినట్లుగా నా యొక్క పరుగు తుదముట్టిస్తని విశ్వాసం కాపాడుకున్నాను, దేవుడు నా కొరకు ఆ యొక్క మహిమ కిరీటం ఉంచాడు అని చెప్పిన రీతిగా అలాంటి దేవుని యొక్క మహిమలో నిత్యము మహిమ కిరీటం పొందుకొని దేవుని కొరకు జీవించే అద్భుతమైన సత్యాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని కొరకు జీవిస్తూ సేవిస్తూ ఉన్న మనము ప్రస్తుతము ఈ లోకంలో కొన్ని దేవుని బిడ్డలకు, సంఘానికి హింసలు వచ్చాయి, వస్తూ ఉన్నాయి, జరుగుతున్నాయి. అవి ఆది సంఘం నుండే జరుగుతున్నాయి. ఇలాగా దేవుని కొరకు జీవించే వారిలో ఇలాంటివి ఉంటాయి. వాటికి మనం భయపడక దేవుడిచ్చిన సందేశాన్ని మనం లోకంలో ప్రస్తుతం జరిగే పరిస్థితుల్లో ఇట్ ఈస్ అన్ అర్జెన్సీ. ప్రియులారా, చాలా అద్భుతమైన సత్యము. ఇట్ ఈస్ అన్ అర్జెన్సీ టు ప్రీచ్ ద గాస్పెల్, టు బిల్డ్ పీపుల్ ఫర్ ద లార్డ్ అండ్ టు ప్రిపేర్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి ఈ యొక్క సందేశం దృష్టిలో ఉంచుకొని మనం ముగించుకుందాం. కొన్ని ప్రశ్నలు ముందు పెడుతున్నాను, వాటిని ఆలోచించుకొని కొద్దిసేపు మనము ప్రార్థనలో గడుపుదాం. ఈస్ దర్ ఎ ఫియర్ ఆఫ్ గాడ్ అమాంగ్ పీపుల్ ఆఫ్ ద నేషన్స్? ప్రపంచంలో దేశాల్లో ఉన్న ప్రజల్లో అటువంటి మొదటి దూత చెప్పిన రీతిగా దేవుని యందు భయం ఉన్నదా? దేవుని యందు విశ్వాసము, మారు మనసు పొంది దేవుని కొరకు జీవించే ప్రజలు ఉన్నారా? ఎక్కువ భాగము లోకములో, పాపములో, సాతాను బంధకాల్లో, రకరకాల దురలవాట్లతోటి, వికెడ్నెస్, అక్రమంతో లోకము జీవిస్తుంటుంది. ఈస్ దర్ ఆనర్, గాడ్ ఆనరింగ్ ప్రీచింగ్ అండ్ టీచింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఇన్ ద చర్చెస్? సంఘాల్లో దేవునికి మహిమ తెచ్చే రీతిగా, దేవుని బిడ్డలను దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా కట్టే రీతిగా దేవుని వాక్యము, దేవునికి ఘనత, మహిమ ఉంటుందా? ఈస్ దర్ ఎ వర్ది అండ్ గాడ్ ఆనరింగ్ వర్షిప్ అండ్ మ్యాన్ సెటెడ్ వర్షిప్? దేవునికి మహిమ తెచ్చే ఆరాధన జరుగుతున్నదా? లేకపోతే నేను ఫలాని సేవ చేస్తూ ఉన్నాను, నేను అంత గొప్పవాడిని, నాకు అది ఇది ఆ విధంగా సేవకుల్ని పొగట్టడం జరుగుతుందా? ఈస్ దర్ ఎ ఫియర్ అండ్ ఆనర్ ఫర్ ద జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ ఇన్ ద చర్చ్? దేవుని యొక్క తీర్పు గురించి, దేవుని యొక్క మహిమ గురించి, దేవుని యొక్క ఘనత గురించి సంఘాల్లో చెప్పబడుతున్నాయా? వాట్ ద లార్డ్ ఈస్ స్పీకింగ్ టు us? వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టు గాడ్? ప్రస్తుతం జరిగే పరిస్థితిని బట్టి ప్రియులారా, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? దేవునికి మన జీవితాల్ని సమర్పించుకున్నాము, దేవుని సేవ చేస్తూ ఉన్నాము. అయితే దాని ద్వారా దేవుని యందు భయము, భక్తి కలిగి దేవుని కోరిన రీతిగా దేవునికి మహిమ కొరకు ఆయన చిత్తానుసారంగా సేవ చేస్తున్నాము. దాన్ని బట్టి లోకంలో ఉన్న వారిని ప్రభు దగ్గర నడిపిస్తూ సంఘాన్ని సరైన రీతిగా రాకడ కొరకు సిద్ధపడుతున్నాము. ఇవన్నీ కూడా మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడు. ఇన్ ద లైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మన వ్యక్తిగత జీవితాలని, కుటుంబాలని, సేవను, సంఘాలని పరీక్షించుకొని దేవుని కొరకు ఆయన ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయన సేవలో ముందుకు సాగిపోవడానికి, దేవుని చిత్తమైతే ఆయన మనల్ని ముందుగా పిలిస్తే ఆయన దగ్గరికి వెళ్ళడానికి, లేదా ఆయన రాకడ సమీపించి ఆయన వస్తే ఆయన ఎదుర్కోవడానికి ప్రభు మనకు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. బ్రదర్ ప్రతి, can I pray and close, or you will lead the prayer time? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన ఈ సహవాసంలో ఒక ఉద్దేశం ఏంటంటే, దేవుడు కరోనా నుండి మనల్ని ఎందుకు బతికిచ్చాడు, దానికి ఒక కారణం ఉంది. అదేంటంటే దిద్దుబాటు అనేది. చాలా భయాన్ని కలిగించేటటువంటి ప్రశ్నలతో మీరు సందేశాన్ని ముగించారు. దేవుడు సూటి అయిన ప్రశ్నలు మన ఎదుటి తీసుకుని వచ్చారు. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము. ప్రియులారా, మనల్ని మనం సరి చేసుకోవాల్సిన సమయం ఉంది. సువార్త సంబంధంగా సంఘాన్ని కట్టే విషయంలో సోదరుడు సురేష్ బాబు గారు ముగింపు మాటలు సందేశం కొరకు చెప్పాలని నేను కోరుతున్నాను. మంచి వర్తమానాన్ని దైవజనులు మనకు అందించారు. చాలా విశేషమైన, లోతైన, సుదీర్ఘమైన దైవ సేవ అనుభవంలో కృష్ణయ్యను, అక్కను దేవుడు వాడుకుంటూ ఉన్నారు అనేకులు మేలు కొరకు.
వారు మన మధ్యకు వచ్చి సమయాన్ని ఇవ్వగలిగినందుకు దేవుని స్తుతిస్తున్నాము. దేవుని చిత్తం అయితే మరికొన్ని సార్లు మీరు దేవుని వర్తమానాన్ని పంచుకోవాలని మిమ్మల్ని ప్రేమతో అందరి పక్షంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాము. సోదరుడు డేవిడ్ గారు అన్నను తో మాట్లాడి వారిని ఒప్పించి తీసుకుని వచ్చారు. డేవిడ్ సుధాకర్ గారికి ప్రత్యేకంగా మరొకసారి మనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దేవుడు వారి కుటుంబాన్ని దీవించాలి. కెనడాలో డేవిడ్ గారు టొరంటోలో కెనడాలో ఉన్నారు. వారు మన సహవాసంలో బాధ్యత కలిగిన కోర్ టీమ్ మెంబర్ గా కూడా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. దయచేసి ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి, ఈ జూమ్ లింక్ అనేది సేమ్ లింక్ అండి. మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేసేంత వరకు అదే లింక్ ఉంటుంది. అంచేత మీరు దాన్ని గమనించాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. అనుభవాన్ని పంచుకున్న సిస్టర్ వర్ధని గారికి ప్రత్యేకమైన వందనాలు. వారు బాపట్ల వాస్తవ్యులు. మేమందరం కలిసి చదువుకునే టైంలో స్టూడెంట్స్ ఉన్నప్పుడు విద్యార్థుల పరిచర్యలోను అలాగే చిన్న బిడ్డల కొరకు పరిచర్యలో ఉన్నాం. చాలా అద్భుతమైన సహోదరి, ప్రియమైన సహోదరి, మంచి పరిచర్యలు ఉన్నారు. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాము. ఓవర్ టు బ్రదర్ సురేష్ బాబు. ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తుందా ప్రదీప్ అన్న? yes brother, thank you. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో చేరి వచ్చిన కుటుంబాలకు, వ్యక్తులందరికీ యేసు ప్రభు నామమున శుభములు కలుగును గాక. మరొక ఉదయకాలం దేవుని యొక్క సందేశాన్ని సహోదరులు కృష్ణయ్య గారి ద్వారా మనం వినటానికి దేవుడు మనకు గొప్ప కృప అనుగ్రహించాడు. వారు ప్రాముఖ్యమైన విషయాలను మన దృష్టికి తీసుకొని వచ్చారు. కేవలం క్రైస్తవులుగా జీవించడం మాత్రమే కాకుండా క్రైస్తవుల యొక్క బాధ్యతలు ఏమిటో, కుటుంబం యొక్క బాధ్యతలు ఏమిటో, సంఘం యొక్క బాధ్యతలు ఏమిటో మనల్ని సూటిగా ప్రశ్నించడం జరిగింది. మొట్టమొదట గ్లోబల్ మిషన్ అండ్ గాడ్స్ జడ్జిమెంట్, ఈ రెండింటిని బేస్ చేసుకొని సహోదరులు మన దృష్టికి అనేక విషయాలు తీసుకొని వచ్చారు. సేవలో ముందుకు సాగిపోయే విషయంలో దేవుని చిత్తం ఏంటి, దేవుని రాజ్యాన్ని ఎలా నిర్మించాలి, అందులో ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత సాక్ష్యం ఎలా కలిగి ఉండాలి, తర్వాత తీర్పుకు మనం ఎలా సిద్ధపడాలి, ఈ నాలుగింటిని ప్రాముఖ్యంగా వారు మన దృష్టికి తీసుకొని రావటం జరిగింది. ప్రపంచమంతటా సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద, ప్రతి క్రైస్తవ కుటుంబం మీద, ప్రతి సంఘం, క్రైస్తవ సంఘం మీద ఉన్నట్టుగా సహోదరులు మన దృష్టికి తీసుకొచ్చారు. దురదృష్టకరమైన విషయాన్ని ఆయన మన దృష్టికి తీసుకొచ్చినది ఏంటంటే, సంఘంలో కూడా దేవుని రెండవ రాకడకు సిద్ధంగా లేని వ్యక్తులు కొంతమంది ఉండటం, దానివల్ల దేవుని పరిచర్య చురుకుగా, వేగంగా ముందుకు సాగలేకపోవటాన్ని వారు మన దృష్టికి తెచ్చారు. దేవుడు మనకిచ్చిన దాన్ని 3 రుజువుల ద్వారా వారు మనకు ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటి ఏంటంటే బిబ్లికల్ హిస్టరీ, రెండవది చర్చ్ హిస్టరీ, మూడవది వరల్డ్ హిస్టరీ. ఈ మూడింటి ద్వారా దేవుడు మనకు రాజ్యాన్ని ఏర్పరిచారు. ఆ రాజ్యం కొరకు మనం పని చేయాలనటానికి రుజువులను వారు మనకు తీసుకొచ్చారు. ప్రతి నేషన్, ప్రతి ట్రైబ్, ప్రతి లాంగ్వేజ్కి సువార్త బోధించవలసిన బాధ్యతను వారు మనకు జ్ఞాపకం చేశారు. తర్వాత అది మొదటి దూత చెప్పిన మాట. రెండవ దూత బబులోను లేదా సాతాను రాజ్యం యొక్క అక్రమం గురించిన ప్రకటన చేయటం రెండవ దూత చేసిన పని. అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అందరినీ సిద్ధం చేస్తున్న సాతాను యొక్క ప్రక్రియలను ఎదుర్కోవటానికి ప్రతి వ్యక్తి సిద్ధంగా ఉండాలి. మూడవ దూత అంత్యక్రీస్తు యొక్క ముద్ర పాలన చివరిసారిగా జ్ఞాపకం చేయడం జరిగింది. దీనికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. అది యాంటీ క్రైస్ట్ యొక్క రూల్. దేవునికి విరోధంగా ప్రకటన 13వ అధ్యాయంలో రాయబడిన క్రీస్తు విరోధి యొక్క సామ్రాజ్యం గురించి అక్కడ చెప్పడం జరిగింది. బబులోను రాజ్యము, రోము సామ్రాజ్యము ఆ రోజుల్లో యూదులను బానిసలుగా చేస్తే, ఈరోజు సాతాను సంఘాన్ని, క్రైస్తవ కుటుంబాలను, క్రైస్తవులను బానిసలుగా చేస్తూ ఉండటం అనే కంపారిజన్ చాలా గొప్పగా కనిపిస్తుంది మనకు. తర్వాత ప్రతి క్రైస్తవుని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటో క్లియర్గా చెప్పడం జరిగింది. చివరకు 5-6 ప్రశ్నలు ఆయన మనకు వేయటం ద్వారా మనం మన బాధ్యతలను జ్ఞాపకం చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే, నిజంగా దేవుడికి భయపడుతున్నామా, దేవుణ్ణి గణపరుస్తున్నామా, లేకపోతే
మనల్ని మనం గణపరచుకోవడానికి మనం సేవలో ముందుకు సాగి వెళ్తున్నామా? దేవుణ్ణి ఆరాధించే సేవగా మన సేవ ఉందా, లేకపోతే వ్యక్తి పూజకు సంబంధించిన సేవగా మనం కొనసాగుతున్నామా? దేవుని యొక్క తీర్పుకు భయపడుతున్నామా? ఇది వ్యక్తులకు, కుటుంబాలకు, సంఘాలకు వేసిన ప్రశ్న లేదా సవాలు. తర్వాత దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నది మనం వింటూ ఉంటే మన బాధ్యత ఏంటి, మనం ఎలా ఆ బాధ్యతలను ఫుల్ఫిల్ చేస్తున్నాం? ఇలాంటి సవాలుతో కూడిన ప్రశ్నలు వేయటం ద్వారా కృష్ణయ్య గారు ప్రతి క్రైస్తవుని ఆలోచింపజేసినట్టుగా మనకు తెలుస్తుంది. సహోదరులు కృష్ణయ్య గారికి మరొకసారి అభినందనలు తెలియపరుస్తూ నేను ముగిస్తున్నాను. ఓవర్ టు బ్రదర్ ప్రదీప్. వందనాలండి. ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనతో మాట్లాడిన సూటైన సందేశాన్ని బట్టి వ్యక్తిగతంగా మనల్ని మనం సరి చేసుకుంటూ ప్రార్థనలో కొంత సమయాన్ని గడుపుదాము. దయచేసి ఎవరైనా ఒకరు సందేశం కొరకు మనందరి కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. చివరిలో సోదరులు పీటర్ గోమస్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వాలని నేను కోరుతున్నాను. సందేశం కొరకు సభ్యుల్లో దేవుడు మేము ప్రేరేపిస్తే దయచేసి ఎవరైనా ఒకరు మనందరి కోసం ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలి. ప్రేమ గల మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు మీ యొక్క సేవకుడి ద్వారా, మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. మరి మీ యొక్క వాక్యం చెబుతున్న రీతిగా, ప్రకటన గ్రంథంలో చెబుతున్న రీతిగా ప్రభా, ఈ యొక్క అంత్య దినాల్లో మరి చాలా మంది చల్లబడతారు, కొంతమంది సంఘం నుండి తర్వాత రక్షణను కోల్పోతారు ప్రభా అని మీ యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి నాయన మరి మేము భయంతో, వణుకుతో మీ యొక్క వాక్యానికి లోబడి మీ యొక్క చిత్తానుసారంగా నడుచుకునగలటకు మా యొక్క కుటుంబాల్లో, మా యొక్క సంఘాల్లో మీరు మాకు సహాయం చేయవలసిందిగా మేము వేడుకుంటున్నాం. మరి ఒకసారి మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు స్తుతులు అర్పిస్తూ మా ప్రియుడు మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామములో బ్రతికినాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 దయచేసి మనం ప్రార్థనలో కొనసాగుదాము. మన మధ్య ఇందాక ప్రార్థన మనవి కోరారు జీవానంద్ కుమారి, వాళ్ళ తల్లి గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. ఇంకా గాయాలు మానలేదు. అలాగే సోదరి వర్ధిని వారు చేస్తున్న పరిచర్య కొరకు మనం ప్రార్థన చేద్దాము. ఇందాక ఒక చిన్న నోట్ వచ్చిందండి. మనకు గతంలో వాక్య ధ్యానాలు నడిపించినటువంటి సోదరి శాంతి సుధాకర్ మొండితోక గారు కోవిడ్ పాజిటివ్ అని వచ్చిందని చెప్తున్నారు. అన్న మెసేజ్ చేశారు. దయచేసి సోదరి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. బహు ఆశీర్వాదకరమైన సమయాన్ని దేవుడు తన దాసురాల ద్వారా మనకు దయచేశారు. వారి ఆరోగ్యం కొరకు, కుటుంబం కొరకు, సుధాకర్ గారి కొరకు, అలాగే బాబు కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. అలాగే సోదరుడు బాబీ గారి కుటుంబం కొరకు మనం ప్రార్థన కొనసాగిద్దాము. వారికి సంబంధించిన ఈ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని సవాళ్లు ఉన్నాయి. దేవుడు వాటిలో నెమ్మది, సమాధానం ఇచ్చేలాగా వారి కొరకు ప్రార్థన చేద్దాము. అలాగే కృష్ణయ్య అన్న కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. వారు చేస్తున్న పరిచర్య కొరకు దయచేసి ఎవరైనా ఈ మనవుల కొరకు ప్రార్థన చేయండి. మరియమ్మ గారి కొరకు, అలాగే సోదరి వర్ధిని గారు వారు చేస్తున్న పరిచర్య కొరకు, శాంతి సుధాకర్ గారి ఆరోగ్యం కొరకు, సహోదరులు బాబీ రత్నాకర్ గారు వారి ఇండస్ట్రీకి సంబంధించిన సవాళ్ల కొరకు, అలాగే కృష్ణయ్య అన్న పరిచర్య కొరకు దయచేసి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. తర్వాత ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం సోదరు పీటర్ గోమస్ గారు చేస్తారు. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మన సహవాసం తరపున గోమస్ గారికి తెలియజేస్తున్నాం. దయచేసి ఎవరైనా ఈ ప్రార్థన మనవుల కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ అంత్యకాలంలో సంఘమును సిద్ధపరచడానికి, అలాగనే అన్యులను దేవుళ్ళకు నడిపించడానికి, సంఘానికి సవాలు చేసి నేర్పించడానికి ఇదిగో నీ దాసుడునైన కృష్ణయ్య గారిని మీరు ఏర్పాటు చేసుకొని
సంఘములను బలపరుస్తూ అందులో అభ్యుదిస్తూ అనేక మందికి సరి అయిన సువార్త ప్రకటించలాగిన ప్రజలను దేవుని ముందు నిలబెట్టడానికి నేను మీరు వాడుకుని ఈ రోజు ఇచ్చిన ప్రత్యేకమైన వర్తమానం కొరకే స్తోత్రం. ప్రాముఖ్యంగా నాయన మరియమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దాసరాలను ముట్టి స్వస్థపరచండి. ఇంకా గాయములు సంపూర్ణంగా మానుటకునైనా మీరు దయ చూపించమని ప్రార్థన చేసుకున్నాను ప్రభువానికి వందనాలు స్తోత్రములు. అలాగనే సేవ చేస్తున్న అని సేవకురాలు వర్ధిని గారు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పరిచయం మీరు ఆశీర్వదించి ఇంతవరకు విన్నట్టుగానైనా సరైన విధానంలో చక్కగా వారే కాదు మేమందరము మీకు ఇష్టమైన సేవ చేయటకునైనా చూపించమని ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభువానికి వందనాలు. అలాగే బాబీ రత్న గారికి వారి కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నింటిని బట్టి మీ సన్నిధికి వస్తా ఉన్నాం. మీరే తగిన సహాయం చేయండి. అన్నిటిలో విజయము మీ కృపను విస్తారంగా అనుగ్రహించండి. అలాగే ప్రభువా శాంతి సుధాకర్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ దాసరాలు ఇక్కడ కూడా వాక్యం అందించారు ఒక దినమున. అలాగనే మంచి పరిచయం చేస్తున్నారు హైదరాబాద్ లో ఉండి. అలాగే టీచింగ్ మినిస్ట్రీ ఎక్కువ దేవాన్ని కూడా పాజిటివ్ వచ్చినట్టుగా ఇప్పుడే వింటున్నాం తండ్రి. మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. నిరాశుడు కృష్ణ గారిని బట్టి స్థితులు తెలుస్తున్నాం. వారి కుటుంబాన్ని బట్టి శశి గారిని బట్టి పార్ట్నర్షిప్ ఇండియా మినిస్ట్రీ మరి ప్రారంభించిన అనేక మంది స్థానిక క్రైస్తవులకు స్థానిక సంఘాల్లో లే పీపుల్ కానీ పుస్తకాలకు సేవకులు కానీ మరి బైబిల్ కాలేజీలలో చదవలేని వారికి అనేక మందికి ప్రయోజనకరంగా ఉన్నట్లుగా చాలా క్లారిటీగానైనా తండ్రి తేటగా పౌలు బోధించినట్టుగా స్పష్టముగా నీ వాక్యాన్ని లేక నీ చిత్తమును నీ ఉద్దేశాన్ని మీ ఆజ్ఞలను తెలియజేస్తుండగా అటువంటి పరిచర్యను మీరు ఇచ్చారు. నీ వందనాలు. ఇంకా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగానైనా ఇంకా నా పరిచయం విస్తరింప చేయండి దేవ. అనేక మంది సహకారులు లేకపోయినైనా బొమ్మసారి లాంటి వారిని అందరికీ మీరు సహాయం చేయమని ప్రార్థిస్తాం తండ్రి. ప్రతి ఒక్కరూ వాక్యం తేటగా తెలుసుకొని తద్వారా ఈ రాజ్యానికి సిద్ధపడుతూ అనేక మందికి సువార్త ప్రకటించి సిద్ధపరిచేవారిగా సేవకులేమి విశ్వాసులేమి అందరూ మేలు పొందుతున్నారు ఈ పరిచయ ద్వారా తండ్రి. ఈ కోవిడ్ సమయంలో కూడా జూమ్ లో సేవకులు ఈ టీచింగ్ మినిస్ట్రీ నడిపిస్తా ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా కావలసిన వనరులను అనుగ్రహించి ఇంకా నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి నీ కృపను విస్తారంగా అనుగ్రహించి దీవించమని ప్రార్థిస్తూ ఈరోజు వర్తమానం కొరకును అలాగనే అనారోగ్యంగా ఉన్న వారి కొరకును మరి నాయన నీ సంఘలో వారిని పెట్టుకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా తండ్రి. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో వర్చువల్ ఫెలోషిప్ ఈ ప్రత్యేకమైనటువంటి ద్వారా హాజరైనటువంటి ప్రతి పార్టిసిపెంట్స్ బట్టి వందనాలు. అనేక మంది దైవ సేవకుల మధ్య జరుగుతున్నటువంటి చక్కటి కూడికను ఈరోజు మీరు మా యొక్క జీవితంలో విశ్వమంతటికి కూడా శుభవార్తను మేము ప్రకటించాలనేటటువంటి గొప్ప ఆజ్ఞను భారముతో బాధ్యతతో చేయటానికి మరొకసారి మమ్మలను మేల్కొల్పి ఆత్మీయంగా మేము ఏ విధంగా ఏ పరిస్థితుల్లో ఉన్నామో తగిన సిద్ధపాటు కొరకు మీ దాసులు కృష్ణయ్య గారిని చక్కగా మీరు వాడుకొని మా అందరికీ మీరు ఇచ్చిన వర్తమానంలో ఈరోజు మేమందరం కూడా తిరిగి మమ్మల్ని మేము సరి చేసుకొని మా హృదయాలలో మీరుంచిన భారమును మరొకసారి మేము ఎప్పరెల్లా చేసుకోవటానికి నీ పని కొరకు మమ్మల్ని మేము వ్యక్తిగతంగా పూనుకోవటానికి నీ వాక్యాన్ని మా మధ్యలోకి తీసుకుని వచ్చి మమ్మలను లేవనెత్తి పంపిస్తున్నందుకు వందనాలు. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి ఉదయకాల సమయంలో ఉన్న ప్రతి దేవా సంఘమును దేవా మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలు సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపాటు కాగటకు నీ వాక్యం ఎంత అవసరమో వాక్యాన్ని బోధించడం ఎంత అవసరమో
వాక్యములో జీవించడం ఎంత అవసరమో మీరు మాకు నేర్పించిన విధానం బట్టి మీకు వందనాలు. మా మధ్యలో అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు. వారందరి కొరకు ఇప్పుడు ప్రార్థన చేశాము. దేవా, మరొకసారి వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారిని మీ కృప చేత దర్శించండి. వారిని నీ గాయపడిన హస్తం చేత మీరు తాకండి. ఈ పరిచర్యను కొనసాగించండి. దీని ద్వారా మేలు పొందుతున్నటువంటి అనేక మంది బిడ్డలు వారి సంఘాల్లో స్పిరిచువల్ గా విశ్వాసులందరినీ కూడా ఎడిఫై చేయడానికి కావలసిన శ్రద్ధ, వాక్యమును బోధించే విషయంలో ఆ వాక్యమును వాక్యానుసారంగా బోధించే విషయంలో మమ్మల్ని కూడా సిద్ధపరచున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ నూతనంగా నాకు కూడా మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొకసారి పార్ట్నర్షిప్ ఇండియా పరిచర్ని కృష్ణయ్య గారి కుటుంబాన్ని కూడా మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోమని, మా ప్రియులు చాలా కాలం తర్వాత 30 సంవత్సరాల తర్వాత తిరిగి ఈ రీతిగా డేవిడ్ సుధాకర్ గారిని, అదేవిధంగా ప్రదీప్ గారిని చూడటానికి, వారితో కలిసి ఈ రీతిగా మాట్లాడటానికి ప్రభువా నాకు కూడా మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మేము ఏదైతే ఈ రోజు నేర్చుకున్నాం, ఏదైతే ఈ అంత్యకాలంలో మేము చేయవలసిన బాధ్యతను మాకు తెలియపరిచారో దాని విషయంలో రాజీ పడకుండా మేల్కొని దేవా, మరి బుద్ధి లేని కన్యకల వలె కాకుండా బుద్ధి కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ సంఘమును సార్వత్రిక సంఘముగా సిద్ధపరిచే విషయంలో మేము మేలుకోగలిగి అప్రమత్తముగా దేవా సాతానుడు జయించడానికి కావలసిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మేము ధరించుకొని ఈ లోకంలో ప్రభువా విజయవంతంగా నీ పనిని ముగించడానికి మాకు కావలసిన మేల్కొల్పు దాయిచ్చింది. 3వ దూత ప్రకటించినట్లుగా ఎవరైతే నీ కొరకు శ్రమ పడతారో, ఎవరైతే నీ కొరకు బలంగా పనిచేస్తారో వారికి మీరు ఇచ్చే దీవెనలన్నీ కూడా 3వ దూత ప్రకటించినట్లుగా మేము దాన్ని పొందటానికి కావలసిన సిద్ధపాటు మా అందరికి కూడా దయచేసి మమ్మల్ని దీవించి పంపించమని ఈ కార్యక్రమాన్ని అనేక మందికి చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగినటువంటి నామములో స్తుతులు అర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము పరలోకమందు నెరవేరును మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరు క్షమించు. మమ్ము శోధనలకు ఎందుచేతనంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవయున్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల ఈ వర్చువల్ ఫెలోషిప్ లోకి వచ్చిన ప్రతి పార్టిసిపెంట్స్ కి, ప్రతి సంఘానికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి దైవజనునికి, ప్రతి విశ్వాస సదాకాలము సిద్ధపాటు కలిగి జీవించి నడిపించేంత వరకు కూడా జీవించి కృప చూపించి నడిపించునుగాక. ఆమేన్. వన్ రిక్వెస్ట్ ప్లీజ్. ఏం లేదండి, సహోదర సహోదరులు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే, కృష్ణయ్య గారు తర్వాత గోమాస్ అన్న మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ రోజు రేపట్లో అన్న ఇఫ్ యూ కెన్ పుట్ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పెడితే ఎవరైతే పార్ట్నర్షిప్ ఇండియా ద్వారా ట్రైనింగ్ పొందాలనుకుంటారో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఫోన్ నంబరు లేకపోతే వెబ్సైట్ అయితే వెబ్సైట్ మీరు ఇన్ఫర్మేషన్ దయచేసి పెట్టండి. సో మిగతా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు కూడా దానికోసం చూడండి ప్లీజ్. థ్యాంక్స్ అండి. మరొకసారి కృష్ణయ్యకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ సమయాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి మాతో మీరు సమయాన్ని గడపాలని, వాక్య పరిచర్య చేయాలని ఆహ్వానిస్తున్నాము. పీటర్ గోమస్ గారికి కూడా ప్రత్యేకమైన తెలియజేస్తాము. వెరీ హ్యాపీ టు సీ కృష్ణయ్య అన్న. థ్యాంక్ యూ సో మచ్. వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు అన్న. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలండి. ఈ దినమంతా కూడా దేవుడు మనందరితో ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా విష్ చేయొచ్చు, అన్నను విష్ చేయొచ్చు, ఆ తర్వాత మనం ముగించుకుందాము. Have a wonderful day. God bless you. Thank you very much for giving me this opportunity to meet all of you through this link. It's such a joy to see some of our brothers after a long time through this. Wonderful. Thank you, Brother Sudhakar, for giving this opportunity. God bless you all.
అయ్యా వందనాలయ్యా. నర్సపూర్ అయ్యా రైట్ రైట్ రైట్. చాలా కాలం అయిందండి. అక్క బాగున్నారు కదా? బాగున్నా. థ్యాంక్ యూ అన్న. నైస్. థ్యాంక్ యూ. సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ. మీ నెంబర్ మిస్ అయ్యానన్న, మీరు ఇందులో పెడితే నేను కాంటాక్ట్ నేను పంపిస్తాను. ఓకే అన్న. ఓకే థ్యాంక్ యూ అక్క. వందనాలు అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. బాగున్నారు కదా? చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి. నర్సపూర్ని మర్చిపోయారు మీరు. వస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే ఓకే అన్న. ఇంకా మీకు చాలా మంది మాట్లాడతాకి ఇష్టపడతారు కదా. రైట్. బ్రదర్ నేను జేమ్స్ బ్రదర్. అమ్మ వందనాలు మీకు సిస్టర్స్. జేమ్స్ గారు ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషంగా చూడటం. నేను కొన్ని చూడడం ఎన్నో సంతోషంగా. ప్రస్తుతం కొన్ని మాడ్యూల్స్ అవుతున్నాయండి. అవును బ్రదర్, ఆన్లైన్ లో జరుగుతున్నాయి. 2 బ్యాచెస్ జరుగుతున్నాయి బ్రదర్. ఆఫ్టర్నూన్ ఒకటి, నైట్ ఒకటి. అది ఫిజికల్ గా ఎక్కడ పెట్టలేదా? లేదండి, ఇంకా ఫిజికల్ గా లేదు. గాడ్ విల్లింగ్ ఇంకా జనవరి తర్వాతే, గ్రాడ్యుయేషన్ అయిపోయాక. గోమెస్ గారు ఉన్నారు అక్కడ? ఉన్నారు. దయచేసి గమనించండి, కృష్ణయ్య అన్న వారి నంబరు చాట్ బాక్స్ లో పెట్టారు, మీరు నోట్ చేసుకోవచ్చు. బ్రదర్ చెప్పినట్టుగా మీరు క్రమబద్ధమైన తరబేదు సంఘ పరిచర్య, సంఘ విస్తరణ కొరకు పొందాలంటే కనుక మీరు ఈ నంబర్స్ ని మీరు కాంటాక్ట్ చేయవచ్చును. దేవుని చిత్తం అయితే అన్న మరికొన్ని రోజులు మనతో వారి సమయాన్ని గడపాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి వందనాలండి. We will definitely join you. Yes. As you give opportunity, I'll be happy to share the word also, to encourage my experience. We have some of our brothers. Brother Obulpati also is with us in this group. Brother Obulpati is one of our board members, and he was actively involved in the UVSI ministry. ప్రదీప్ తెలుసు. ఒబుల్పతి అన్న విజయవాడ లైన్లలో చదువుకున్నారు కదా ప్రదీప్. తెలుసక్క. అదే మీరు నంబర్ ఎవ్రీ వన్ పెడతారా? అందరికి పెట్టండి అన్న. అలా కాకుండా కృష్ణ, మీది వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ అలాగేమైనా ఉందా? మీరు ఏం చేస్తారంటే, మీరు తర్వాత నాకు కానీ ప్రదీప్ అన్న కానీ మీరు ఫార్వర్డ్ చేస్తే మేము గ్రూప్ లో పోస్ట్ చేసి పెట్టేసి ఉంచుతాం. ఇంకా అప్పుడు పీపుల్ కెన్, ఎవరు కావాలంటే వాళ్ళు చూసుకోవచ్చు అప్పుడు. Okay. అది మంచి ఐడియా. One important thing which is my heart's desire and concern is teaching on family. ఏ చర్చ్లోనైనా, ఎలాంటి గ్రూప్లోనైనా, even if there are 10 people, I'll be very happy to teach, to encourage. Family teaching is very, very important, which is not very happily, healthily going on. ఒకవేళ ఏ చర్చ్లోనైనా, ఏ గ్రూప్లోనైనా ఫ్యామిలీ టీచింగ్ కావాలంటే 1 day అయినా, 2 days అయినా, విల్ బి వెరీ హ్యాపీ టు టీచ్. ఐదర్ ఫిజికల్ మీటింగ్ అయినా, స్లోలీ థింగ్స్ ఆర్ చేంజింగ్, అదర్వైజ్ జూమ్ ద్వారా అయినా, విల్ బి వెరీ హ్యాపీ టు ఇన్వాల్వ్ విత్ యూ, టు ఎంకరేజ్ అండ్ హెల్ప్ యూ. Thank you so much. Thank you very much. God bless you all. Thank you. God bless you all. Bye Andy. Bye. Take care. Bye. సుధాకర్కి 9 అయిపోయినట్టుంది. అవునక్క, అవును. 9:30 వస్తుందా? అవునక్క. యా. గుడ్ నైట్ సుధాకర్. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్ ఫర్ యూ. కరెక్ట్. ఎవరు అంటారు?